అయ్యగారికి వందనాలు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కొంచెం లేట్ అయిపోయింది, క్షమించండి. ఒక దగ్గర చూసుకొని వస్తున్నాం కాబట్టి లేట్ అయింది. దేవుని మహాకృప, ఇంతవరకు దేవుడు సేవలో నిలబెట్టాడు. నేను TPM మిషన్, ఎంతమంది తెలుసు? ది పెంటికోస్టల్ మిషన్, సిలోన్ పెంటికోస్టల్ మిషన్ అంటారు కదా. తెలిసిన చేతులు ఎత్తండి. హల్లెలూయా. ఆ సంఘంలో 27 సంవత్సరాలు సేవ చేసి ఇప్పుడు బయట సేవ చేస్తూ ఉన్నాం. హల్లెలూయా. చాలా మంచి సంఘం, మంచి ఉపదేశం, పరిశుద్ధుల బోధ నేర్చుకున్నాం ఆ సంఘంలో. ఇప్పుడు అయ్యగారు చెప్పినట్టు ఏది మేము నేర్చుకున్నామో అదే మీకు చెప్తున్నాం. హల్లెలూయా. క్రొత్త బోధ కాదు, నూతన బోధ కాదు, దెయ్యాల బోధ కాదు, అబద్ధపు బోధ కాదు, సత్య అపోస్తుల బోధ. అపోస్తుల బోధ అంటే బైబిల్లో ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉందో చెప్పండి, తెలిసిన వాళ్ళు. అపోస్తుల కార్యాల నుండి ప్రకటన గ్రంథం వరకు ఉన్న ఉపదేశమే అపోస్తుల బోధ అంటారు. చెప్పండి అందరూ. ఎక్కడి నుండి ఎక్కడి వరకు? అపోస్తుల కార్యం నుండి ప్రకటన గ్రంథం వరకు ఉన్న బోధనే అపోస్తుల బోధ అని అంటారు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఆ అపోస్తుల బోధనే మేము ప్రపంచం అంతటా ప్రకటిస్తూ ఉన్నాం. సొంత బోధ కాదు, మాకు అప్పగింపబడింది. పరిశుద్ధుల పాదాల దగ్గర ఉన్న నేర్చుకున్నదే మేము వెళ్ళే ప్రతి చోట ప్రకటిస్తూ ఉన్నాం, దేవుని నామ మహిమ నిమిత్తమై. ప్రైజ్ లార్డ్. తొందరగా ముగించేస్తే సమయం అయిపోయింది, వేడిగా ఉంది కాబట్టి శ్రద్ధగా వినండి. ఒక వాక్యం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక, మనకందరికీ తెలిసిన వాక్య భాగమే, 5వ అధ్యాయం 4వ వాక్యం. ఎవడు ఈ ఘనత తనకు తానే వహించుకొనడు గాని అహరోను పిలువబడినట్టుగా దేవుని చేత పిలువబడిన వాడే ఈ ఘనత పొందును. అహరోను క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాలు ముందున్నవాడు. ఆల్మోస్ట్ 3500 లేకపోతే 4000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేపిస్తున్నాడు అహరోను జీవితాన్ని గురించి. ప్రపంచమంతా అహరోను వెనకబడిపోయాడని, ఇశ్రాయేలీయుల్ని పాపంలో పడేశాడని అని చెప్పి చాలామంది ప్రసంగిస్తూ ఉంటారు. కానీ దేవుని వాక్యంలో మనం చూస్తే అహరోనునే దేవుడు ఎందుకు కోరుకున్నాడు కదా. మనమేం చేస్తామంటే సేవకులుగా చాలా ఎక్కువ శాతం సేవకులు ఒక సేవకుల్లో, ఒక విశ్వాసులో ఉన్న తప్పుల్నే ఎత్తి చూపిస్తారు, కానీ వారిలో ఉన్న మంచి గుణాలను చెప్పరు కదా. ప్రతి మనిషిలో చెడు ఉంది, మంచి. మీరు బజార్కి వెళ్ళి, మార్కెట్కి వెళ్ళి 1 లక్ష రూపాయల పాడి ఆవును కొనుక్కున్నారు. ఆ ఆవు పాలే ఇస్తుందా, పేడ కూడా వేస్తుందా? పేడ కూడా వేస్తుంది కదా. 1 లక్ష రూపాయలు పెట్టుకున్నాను నేను, నాకు పాలే కావాలి, పేడ వేయద్దని తంతే అది పేడ వేయకుండా ఉంటుందా కదా. పాలు ఇస్తుంది, పేడ వేస్తుంది. అలాగే ప్రతి సేవకుని యొక్క జీవితంలోను, విశ్వాస జీవితంలోను మంచి ఉంది, చెడు ఉంది. కాబట్టి మనం ఏం చేయాలంటే మంచిని తీసుకోవాలి. ఆ పడిపోయిన సేవకుల యొక్క ఆ గుణాల గురించి మనం మాట్లాడకూడదు. సేవకులను మనం నిందించకూడదు, విమర్శించకూడదు. ఏ సేవని నువ్వు విమర్శించకూడదు. ఏ సేవకుడైతే ఇతర సేవని విమర్శిస్తున్నాడో ఆ సేవకుడు నిజమైన సేవకుడు కాడు. హల్లెలూయా. హల్లెలూయా. కొంచెం గట్టిగా ఉంటే కొంచెం క్షమించుకోండి, కానీ చెప్పాల్సి వస్తుందిగా చెప్తున్నా. కాబట్టి మీ సేవ పెరగాలి అంటే, మన సేవ అభివృద్ధి పొందాలి అంటే
మనం ఎవరిని విమర్శించకూడదు. హల్లెలూయా. దేవుడు చూడండి ఎంత ఘనత ఈ అహరోను గారికి ఇచ్చాడు. ఎన్నో సంవత్సరాల 4000 సంవత్సరాల తర్వాత మళ్ళీ అహరోను దేవుడు విడిచిపెట్టట్లేదు. ఇంకా లూకాసు వార్తలో జకరయ్య ఎలిజబెతుల గురించి రాసి ఉంది ఏమంటే, వీరు అహరోను వంశపు వారని రాసిందా? మొదటి అధ్యాయం చదువు ఆ వాక్యం. లూకాసు వార్త 1వ అధ్యాయం 17వ వాక్యమా? అబ్రహాము ఎలిజబెత్ జకరయ్యని గురించి రాస్తుంది. దూత, నేను దేవుని సముఖమందు నిలుచు గాబ్రియేలును. వీరు ఈమె అబ్రహాము అహరోను వంశస్థురాలని రాస్తుంది. తెలిసిన చదవండి. 5. యూదపు దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకరియా అను ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తె. హల్లెలూయా. అతని భార్య అహరోను కుమార్తెల్లో ఒకటి. ఎంత గొప్ప భాగ్యం అహరోనుకు దేవుడిచ్చాడో చూడండి కదా. ఎన్నో సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా అహరోను ఆ పేరు దేవుడు విడిచిపెట్టట్లేదు కదా. ఎలిజబెత్ అని రాస్తే చాలు కదా. అహరోను కుమార్తెలలో ఒకతే. అంటే అహరోను చనిపోయిన తర్వాత కూడా సంవత్సరాలుగా సేవ నడుస్తుంది. ఇంకొక విచిత్రం ఏంటో తెలుసా? ఇప్పటికి కూడా అక్కడ ఇశ్రాయేల్ దేశంలో యాజకత్వం నడుస్తూ ఉంది. అక్కడ యాజకులు ఎవరు తెలుసా? ఎవరు? అహరోను వంశస్థులే. ఇప్పుడు కూడా ఎంతమంది వెళ్ళారు ఇశ్రాయేల్ దేశం? చేతులు ఎత్తండి. వెరీ గుడ్. అయ్యగారు వెళ్ళారు. ఇంకా వెళ్ళకపోతే అందరం కలిసి వెళ్దాం. హల్లెలూయా. ఎంతమంది రెడీ? వెళ్దాం. హల్లెలూయా. అక్కడ ఇప్పుడు కూడా నేను కూడా వెళ్ళాను ఇశ్రాయేల్ దేశం. ఇప్పుడు కూడా యాజకత్వం వాళ్ళని అడిగితే మీరు ఏ గోత్రం పోవాలంటే అహరోను గోత్రం యాజకులు, ప్రీస్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దేవుడు చూడండి ఈ అహరోనుకి ఎంత గొప్ప ఘనత ఇచ్చాడో. ఈ ప్రపంచం ప్రారంభమైన తర్వాత ఈ భూలోకంలో మొట్టమొదటి సేవకుడు ఎవరు? అహరోనే కదా. బాబు మీరు కూర్చుంటే మంచిగా ఉండదు, అది వదిలేయండి. దాని వెనకాల వెళ్ళొద్దు, పర్వాలేదు, సహించుకుంటారు. కూర్చోండి వాక్యం వినండి. వాక్యం చెప్పేటప్పుడు ఎవరు లేవకూడదు, అడుగు తిరగకూడదు, డిస్టర్బెన్స్ అయిపోద్ది కదా. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అక్కడ నిలబడి మాట్లాడుతూ ఉన్నాడండి. నేను అటు ఇటు తిరిగితే అప్పుడు అక్కడ పోర్ట్ఫోలియో అంటారు. ఆ సెక్యూరిటీ గార్డులు వచ్చి లాక్కొని వెళ్ళిపోతారు. ప్రైమ్ మినిస్టర్ అని. మన దేవుడు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. నేను కాదు మాట్లాడుతుంది, ఆయనే మాట్లాడుతున్నాడు. అలాంటప్పుడు ఎలా ఉండాలి? శ్రద్ధగా ఉండాలి. హల్లెలూయా. మీరు ఆ నార్త్ ఈస్ట్ వైపు వెళ్తే, నాగాలాండ్ వైపు వెళ్తే, నాగాలాండ్, కోహిమా, అస్సాం ఆ చర్చిల్లోకి వెళ్తే ఎవరైనా అర్జెంటు కోసం లేవాలనిపిస్తే లేస్తే అలా లేస్తారు తెలుసా? ఎంతమంది వెళ్ళారు? కోహిమా, షిల్లాంగ్, త్రిపుర, మణిపూర్ వెళ్ళారు ఎవరైనా? వెళ్ళండి, అక్కడ కూడా వెళ్దాం. హల్లెలూయా. అంత తగ్గింపు. సరే, ఈ ప్రపంచం ప్రారంభమైన తర్వాత ఈ భూలోకంలో మొట్టమొదటి సేవకుడు ఎవరు? అహరోను. ఈ అహరోనుకి దేవుడు ఇంత ఘనత ఎందుకు ఇచ్చాడు? ఎందుకు అహరోనునే సేవకుడిగా దేవుడు కోరుకున్నాడు అని మనం బైబిల్లో చూస్తే మొట్టమొదటి చూడండి. ఇదే ఏప్రిల్ రాసిన 5:4 ఏం చదివాము? అహరోను వలే చదువు ఇంకోసారి. మరియు ఎవడును ఈ ఘనతను తనకు తాను వహించుకొనడు. కానీ అహరోను పిలువబడినట్టుగా దేవుని చేత పిలువబడిన వాడే ఈ ఘనతను పొందుకున్నాడు. అంటే వినండి, గమనించండి. ఈ అహరోను దేవుని చేత పిలువబడినవాడు. ఆమేన్. దేవుని బిడ్డ, దేవుని సేవకులారా, సేవ అంటే
ఏదో వంశపారంపర్యంగా వచ్చేది కాదు. అంటే పాస్టర్స్ కొడుకులు పాస్టర్లు అవ్వకూడదని కాదు, అవ్వాలి. కానీ వారికి పిలుపు ఉండాలి. పిలుపు ఉంటే పాస్టర్ చేయాలి. పిలుపు లేకుండా నా వారసత్వం ఆగిపోకూడదని చెప్పి వారసత్వపు సేవను యోగ్యత లేకుండా పిల్లలకు అప్పగిస్తే ఆ సంఘం, ఆ గోడలు, ఆ మైక్ సెట్లు, ఫ్యాన్లు ఉంటాయి కానీ ఆత్మలు ఉండరు చివరికి. హల్లెలూయా. సేవ అంటే మొట్టమొదటిగా పిలుపు. ఇక్కడ గమనించండి, అహరోన్ని మోషే నియమించలేదు. అహరోన్ని మోషే పిలవలేదు, అన్నయ్య సేవకురాని. అహరోన్ని ఇశ్రాయేలు ప్రజలు ఎంచుకోలేదు. అయ్యా, మేము ఇక్కడ మా కులం వాళ్ళు ఎంతమంది ఉన్నాం, నువ్వు పాస్టర్గా ఉండు. ఒక దగ్గర అంటే ఒక ఆయన అంటున్నాడు, అయ్యగారు మేము 2 వాళ్ళం, ఒక 10 కుటుంబాలు ఉన్నాం, ఈ 3వ పాస్టర్ దగ్గరికి మేము ఎందుకు వెళ్ళాలి? మా 2 క్షమించండి, మీకు అర్థమైపోయింది. 2, 3 అంటే అర్థమైంది కదా. చాలు, అందరూ పాస్టర్లే కాబట్టి ఇంక వివరించాల్సిన అవసరం లేదు. మేము 2 వాళ్ళం, ఆ 3వ పాస్టర్ దగ్గర మేము ఎందుకు వెళ్ళాలి? ఆ 10 మంది కూడుకొని ఒకడు, రే నువ్వు బాగా చదువుకున్నావురా, నువ్వు పాస్టర్గా ఉండు, ఒరే నీ కీబోర్డ్ వాయించు, నువ్వు మంచి పాటలు పాడుతావు, నువ్వు పాటలు పాడు అని చెప్పి అక్కడ సంఘాన్ని స్థాపించేస్తున్నారు. పిలుపు లేని సేవ తలుపులు లేని ఇల్లు లాంటిదే. పెద్ద ఇల్లు కట్టుకున్నావు, తలుపులు లేకపోతే గొర్రెలు, మేకలు, ఎడ్లు, బర్రెలు, పందులు అన్నీ లోపలికి వచ్చేస్తాయి. అలాగే దేవుని బిడ్డ సేవ కూడా పిలుపు లేకుండా సేవ చేస్తే పరలోకం ఆ సేవను అంగీకరించదు, ఆమోదించదు. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు నేను అమెరికా వాళ్ళు నన్ను పిలిచారు, పాస్టర్ డానియల్ గారు మీరు అమెరికా వచ్చి మీ మెసేజ్ ఇవ్వాలని. వాళ్ళు పిలిచారు, వినండి గమనించండి, వాళ్ళు నన్ను పిలిచారు. కాబట్టి ఏం చేస్తారంటే, నాకు వెళ్ళడానికి టికెట్ ఛార్జ్, అక్కడికి వెళ్ళిన తర్వాత హోటల్లో ఉండటానికి భోజన సౌకర్యాలు అన్నీ వాళ్ళే చూసుకుంటారా లేదా? అన్నీ వాళ్ళే చూసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు నన్ను పిలిచారు కాబట్టి. ఆమేన్, ఆమేన్. వాళ్ళు నన్ను పిలిచారు కాబట్టి నా సైడ్ నుండి ఒక్క పైసా నేను ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. అలా కాకుండా నేనే అమెరికా వెళ్ళాలనుకున్నానంటే ₹1,00,000 టికెట్ ఛార్జ్ నేనే పెట్టుకోవాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఖర్చులు ఇవన్నీ నేనే పెట్టుకోవాలి. ఎందుకు? నేను సొంతంగా వెళ్తున్నాను. సేమ్ డిటో. అలాగే సేవ అంటే నిన్ను దేవుడు పిలిస్తే నీకు కావలసిన ప్రతిదీ దేవుడే సప్లై చేస్తాడు. ఆమేన్. నిన్ను దేవుడు పిలిస్తే ఆగొద్దు, పిలిస్తే వెంటనే సేవకు బయలుదేరు. పిలవకుండా నాకేదో పాట వచ్చు, 2 వాక్యాలు తెలుసు, ఏదో మంచి మెసేజ్ ఇవ్వగలనని చెప్పి ఆ యోగ్యత మీద ఆధారపడి వెళ్ళేవంటే పిలుపు లేకుండా సిగ్గుపడిపోతావు. దేవుడు కూడా చేతులు దులిపేసుకుంటాడా, నువ్వే వచ్చావు, నేను పిలవలేదు. నేను పిలిస్తే, చెప్పాను కదా, అమెరికా వాళ్ళు నన్ను పిలిస్తే నాకు కావలసిన ప్రతిదీ వారే చూసుకుంటారు. పిలవకుండా వెళ్తే నేను చూసుకోవాలి. అలాగే సేవలో కూడా, సేవలో పిలుపు లేకుండా మనం సేవకు వచ్చామంటే అన్నీ మనం కష్టపడి ఏం చేస్తారు? ఫారెన్లో అమెరికా వాళ్ళు ఫోన్ చేసి, అయ్యో ఇక్కడ చిన్న సంఘం అండి, అయ్యో చాలా చిన్న సంఘం, ఫోటో తీసి ఫోటోలు పంపించి వాళ్ళ డబ్బులు పంపిస్తారు. ఇది పనికి మాలిన సేవ. ఇది పరలోకం స్వీకరించదు, అంగీకరించదు. అక్కడ డబ్బులు అడుక్కోవడం, ఇక్కడ డబ్బులు అడుక్కోవడం, అడుక్కునే ఉంటారు. కానీ పిలుపు పొందుకున్న వాళ్ళు విశ్వాస జీవితాన్ని చేస్తూ ఏ విషయంలో ఒక 5 పైసలు ఎవరిని అడగరు. అడిగేది ఎవరిని అడుగుతారు? దేవుడు. దేవా నువ్వే నన్ను పిలిచావు. హల్లెలూయా. మేము చేసింది విశ్వాస సేవే. స్టార్టింగ్లో సేవకు వచ్చిన ఆ ప్రారంభ దినాల్లో 23-24 సంవత్సరాలు ఆకలేసేది, చింత చిగురులు కోసుకొని తిన్నా అంతే. 5 పైసలు ఎక్కడ అడగకూడదు. అడిగామా ఫెయిల్ అయిపోయాం సేవలో. రోడ్డు మీద పడుకోవాల్సి వస్తుంది. కొలాయి నీళ్లు తాగి
చెరువులో నీళ్ళు తాగి భోజనం లేదు, 10 రోజులు భోజనం లేదు, 20 రోజులు భోజనం లేదు. విశ్వాసం. అడగకూడదు. ఫోన్లు లేవు, ఎవరికి చెప్పను కూడా చెప్పలేము. దేవుడు పరీక్షించాడు. ఒక రోజు వచ్చింది, కొలాయి తెరిచినట్టు తెరిచేశాడు. హల్లెలూయా. అలాగ బిగబడతాడండి. బిగబట్టి ఈ విశ్వాసం ఎంత చూద్దామని ఇలా బిగబట్టేస్తాడు. బిగబట్టేసి ఒక రోజు వస్తుంది, ఇలా విప్పేశాడంటే ఎవ్వడు ఆపలేడు. హల్లెలూయా. దేవుని సేవకులారా, పిలుపు పొందుకొని అహరోను వలె పిలువబడితే సేవకు రావాలి, సేవ చేయాలి. హల్లెలూయా. ఆ అహరోను పిలువబడ్డాడు. ఎవరి చేత పిలువబడ్డాడు? మోషే ద్వారా కాదు, ఇశ్రాయేలీయుల ద్వారా కాదు. ఇశ్రాయేలీని నియమించలేదు. అయ్యా మాకు ఒక పాస్టర్ కావాలని అడగలేదు, రాజును అడిగినట్టు అడగలేదు వాళ్ళు. దేవుడే అహరోనుని పిలిచి సేవ అప్పగించాడు. అందుకని ఇప్పుడు కూడా అహరోను పేరు బైబిల్లో ఉంది, మనం చెప్పుకుంటున్నాం. ఆ సేవ అంతటితో ఆగిపోలేదు. ఇప్పుడు కూడా ఇశ్రాయేల్ దేశంలో జరుగుతూనే ఉంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈ పిలుపు అంటే 2 విధాలైన పిలుపులు. ఒకటి, దేవుడే నేరుగా తన స్వరాన్ని వినిపించి వాక్యం ద్వారా, ప్రవచనాల ద్వారా, కళల ద్వారా, దర్శనాల ద్వారా దేవుడు డైరెక్ట్గా మనతో మాట్లాడి మనల్ని పిలుస్తాడు. ఒకటి. రెండోది, పిలవబడిన సేవకుల ద్వారా పిలుస్తాడు. హల్లెలూయా. బైబిల్లో ఏలియాని దేవుడు డైరెక్ట్గా పిలిచాడు. కానీ ఎలీషాని ఏలియాతో అన్నాడు, సాపాతు కుమారుడు అక్కడ ఉన్నాడు ఎలీషా, నువ్వు వెళ్ళి నీ స్థానంలో అభిషేకించు అని చెప్పగానే ఏలియా వెళ్ళాడు, ఎలీషాని అభిషేకించాడు, సేవకు తీసుకొచ్చాడు. హల్లెలూయా. వినండి, ఇలాగ ఈ దేవుని పిలుపు డైరెక్ట్గా పొందుకున్న వాళ్ళు, లేకపోతే పిలవబడిన సేవకుల ద్వారా పిలవబడాలి. హల్లెలూయా. వాళ్ళు సేవ చేస్తే ఆ సేవ 30, 60, 100 అంతలుగా అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. హల్లెలూయా. 100 అంతలుగా అభివృద్ధి పొందాలంటే పిలుపు ఉండాలి. అందుకని చూడండి, ఈ పిలుపు ఉంది కాబట్టి, పిలుపు పొందుకొని సేవకు వచ్చాడు కాబట్టి దీనత్వం గలవాడై నేల మట్టుకు తగ్గించుకొని సేవ చేసి, మనం బైబిల్ కాలేజీకి వెళ్తాం, తప్పు కాదు, వెళ్ళొచ్చు. అక్కడ మనం థియాలజీ, బీటెక్, బ్యాచులర్ ఆఫ్ థియాలజీ, బ్యాచులర్ ఆఫ్ డివినిటీ, ఎంటెక్, మాస్టర్ ఆఫ్ థియాలజీ, మాస్టర్ ఆఫ్ డివినిటీ, ఇంకా ఇవన్నీ చదువుకుంటాం, తప్పు కాదు, మంచిదే. కానీ పిలుపు పొందుకున్న తర్వాత ప్రాముఖ్యంగా అనుభవం గల సేవకుని చేతిలో నల్లగొట్టబడాలి. అప్పుడే ఆ నల్లగొట్టబడిన స్థితిలో నుండి మహిమ గల సేవకులు లేపబడతారు. హల్లెలూయా. అలా కాకుండా ఏదో 2 వాక్యాలు తెలుసు, నేను సేవకు వచ్చాను, బైబిల్ కాలేజీలో అయిపోయింది, ఇంకా నాకు ఒక చర్చ్ కావాలి, సంఘం కావాలని చెప్పి తొందరపడ్డావా, సేవ జీవితంలో పెరగదు. ఎక్కడ వేసిన గొంగడ అక్కడలాగే ఉంటుంది. సేవకు వచ్చావా, సేవ చేయాలని దేవుడు పిలిచాడా, ప్రేరేపించాడా, సేవకులు నిన్ను అభిషేకించారా, సేవకురా, వెంటనే ఆ పక్కనే వెళ్ళి ఒక రూమ్ తీసుకొని చర్చ్ స్టార్ట్ చేయొద్దండి, తప్పది. దేవుడు అంగీకరించిన సేవ. ఏం చేయాలి? అనుభవం గల సేవకుల చేతుల్లో నల్లగొట్టబడాలి. ఎలీషా నల్లగొట్టబడ్డాడు. ఎలా నల్లగొట్టబడ్డాడు? ఏలియా దగ్గరికి వచ్చాడు. ఎలీషా సామాన్యుడు కాదు. ఆ రోజుల్లోనే 300 ఎకరాల పొలం ఉన్న మహా భూస్వామి ఎలీషా, గొప్ప ధనవంతుడు. ఈ ధనవంతుడు సేవకు వచ్చిన వెంటనే ఏలియా మైకిచ్చలేదండి, ప్రసంగం చేసిరా, ఆ పాటలు పాడరా, నో. ఏం చేశాడు? రే, నా బట్టలు ఉన్న ఇక్కడ కడుగు, ఉతికి తీసుకురా,
బట్టలు ఉతికేవాడు, బాత్రూమ్ కడిగేవాడు, ఇస్త్రీ చేసేవాడు, నా కాలు నొక్కేవాడు, వంట వండేవాడు. ఇవన్నీ చేసి నల్లగొట్టబడి ఈ చేపను రుద్దినట్టు రుద్ది ఒక మహిమ గల సేవకుడుగా ఎలీషాని తయారు చేశాడు. హల్లెలూయా. అందుకని ఏమైంది? ఏలియా చేసిన సేవ కంటే 2 సేవ ఎలీషా చేయగలిగాడు. హల్లెలూయా. ఏలియా 2 రాజుల క్రిందే ప్రవక్తగా పనిచేశాడు. ఎలీషా 4 రాజుల క్రింద ప్రవక్తగా పనిచేశాడు. డబుల్. ఏలియా 20 సంవత్సరాలే సేవ చేశాడు, ఎలీషా 40 సంవత్సరాలు సేవ చేశాడు. ఏలియా 7 అద్భుతాలు చేశాడు బైబిల్లో, ఎలీషా 14 అద్భుతాలు చేశాడు. హల్లెలూయా. బ్రతుకున్నప్పుడు 13 చేశాడు. చనిపోయిన తర్వాత ఆయన సమాధిలో ఆ మోయాబీలు తరుముతున్నారని ఇశ్రాయేలీయులు ఒక శవాన్ని తీసుకొచ్చి ఎలీషా శవం ఆ సమాధులు అలాగే పడేస్తే వాడు లేచి నిలబడిపోయాడు. అది 14వ అద్భుతం. హల్లెలూయా. ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 అద్భుతాలు చేశాడు. చూడండి వ్యత్యాసం. ఆ డబుల్ పోర్షన్ ఆఫ్ అనాయింటింగ్ అంటే 2 అభిషేకం అలా పనిచేస్తుంది. ఎలా ఈ అభిషేకం దొరికింది? నలగొట్టబడ్డాడు. హల్లెలూయా. ఇప్పుడు మీరు అడగొచ్చు, మరి మీరు అహరోను గురించి చెప్తా ఉన్నారు, పిలుపు పొందుకొని అహరోను ఎక్కడ నల్లగొట్టబడ్డాడు? ఎవరి చేతుల క్రింద చెప్పండి, తెలిసిన వాళ్ళు. అహరోను ఎవరి చేతుల క్రింద నల్లగొట్టబడ్డాడు? మోషే. మోషేకి అహరోన్కి ఈ ఇద్దరిలో ఎవరు పెద్ద? అహరోన్. ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు పెద్దోడు. ఎంత ఘోరం చూడండి. పెద్దోడు చిన్నోడు చేతుల కింద ఏం చేయబడ్డాడు? నల్లగొట్టబడ్డాడు. దేవుడు అంటున్నాడు, అహరోను నువ్వు మోషేకు ప్రవక్తగాను, మోషేకు నువ్వు దేవుడుగా, మోషే నీకు దేవుడుగా ఉంటాడు. గమనించాలి, నీవు మోషేకు ప్రవక్తగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. మోషేకు ప్రవక్తగా ఉండాలి. ఆ మోషే నీకు దేవుడు. ఎంత గొప్ప భాగ్యం చూడండి. అది ఒప్పుకున్నాడు, ఒప్పుకోలేదు అహరోను. ఎంత దీనత్వం చూడండి అహరోన్లో. కానీ ఈ దీనత్వం ఎక్కడి నుండి వచ్చింది? పిలుపుల్లో నుండి వచ్చింది. దేవుడు పిలిచాడు అనే విశ్వాసం ఉంది కాబట్టి దేవుడు చెప్పినట్టు విధేయత చూపించాడండి ఈ అహరోను. హల్లెలూయా. ఎంత గొప్ప విశ్వాసవీరుడు, విధేయుడు చూడండి. ఆ వాక్యం 4, 12, 13, 14, 15 4వ అధ్యాయం నిర్గమకాండం 4వ అధ్యాయం 12 నుండి 12 నుండి చదవండి. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడయ్యుండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించదనని అతనితో చెప్పాను. అందుకు అతడు, అయ్యా ప్రభువా, నీవు పంప తలంచిన వానినే పంపమనగా ఆయన మోషే మీద కోప్పడి, లేవీయుడగు నీ అన్నయ్యన అహరోను లేడా? అతడు బావుగా మాట్లాడునని నీవు ఎరుగుదువు. ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొన వచ్చుచున్నాడు. అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును. నీవు అతనితో మాట్లాడి అతని నోటి మాటలు అందించవలను. నేను నీ నోటికి అతని నోటికి తోడయ్యుండి మీరు చేయవలసిన దానిని మీకు బోధించదను. అతడే నీకు బదులు జనులతో మాట్లాడును. అతడే నీకు నోరుగా ఉండును. నీవు అతనికి దేవుడిగా ఉండును. హల్లెలూయా. హల్లెలూయా. చూసారా? ఇప్పుడు చూడండి, అహరోన్లో ఉన్న మంచి గుణం. దేవుడు అన్నాడు, అహరోను మీ తమ్ముడు ఉన్నాడే, మీ తమ్ముడు నేను నాయకుడిగా నియమించను. ఆ తమ్ముడికి నువ్వు సహాయం చేయాలి. అహరోను అడిగుండొచ్చు, అడగలేదు, కానీ మనసులో వచ్చుండొచ్చు, నా తమ్ముడా,
40 సంవత్సరాల క్రిందట పారిపోయాడండి ఇంట్లో అండి. ఇంకెక్కడ నా తమ్ముడు? దేవుడు అంటున్నాడు, నీ తమ్ముడు వస్తున్నాడు, నీ తమ్ముడిని ఎదుర్కో. ఒక్క మారు మాట మాట్లాడలేదు అహరోను, మారు మాట మాట్లాడలేదు. నా తమ్ముడు అండి 40 సంవత్సరాల కిందట నా తమ్ముడు ఏం చేశాడు? ఐగుప్తు నుండి పారిపోయాడు. ఫోన్ కూడా చేయలేదండి, ఆడి అడ్రస్ తెలియదు. వాడు వస్తున్నాడు అంటారేంటి మీరు అని అడిగాడా? అడగలేదు. ఎంత విధేయతడు చూడండి. ఈ విధేయత ఎక్కడి నుండి పుట్టుకొచ్చింది? నలగొట్టబడ్డాడు. హల్లెలూయా. అహరోను మోషే చేతుల కింద నలగొట్టబడ్డాడు. ఒక్క రోజు కూడా మైకిచ్చి మాట్లాడనలేదు. ఆల్మోస్ట్ 20 సంవత్సరాలు అహరోనుకు మోషే ట్రైనింగ్ ఇచ్చాడు. చిన్నోడు చిన్నోడు చేతిలో నలగొట్టబడ్డాడు. ఒక్క మారు మాట మాట్లాడలేదు. మోషే ఏం చెప్పినా కూడా ఇంకా కొన్నిసార్లు ఏమన్నాడు? ఏలినవాడా అని అహరోను మోషేని పిలిచేవాడు. తమ్ముడని కాదు కదా. సేవకులు చూడండి, రే తమ్ముడా అంటారు, తమ్ముడే అని ఏమన్నాడు? ఏలినవాడా, పాస్టర్ గారు. అది నేర్చుకోవాలి. మీ తమ్ముడైనా నీకంటే చిన్నోడైనా వారిని గౌరవించడం నేర్చుకుంటే, ఈ గౌరవించడం ఎవరు నేర్చుకోగలరు? ఎవరు ఇతరులను గౌరవించగలరు తెలుసా? నలగొట్టబడిన వారే. అలాగ బైబిల్ కాలేజీకి వచ్చేసి పాస్టర్ అయిపోతారే. ఎక్కడ ఏ పెద్ద పాస్టర్, అనుభవం గల పాస్టర్ చేతుల కింద నలగొట్టబడరే, వారిలో విధేయతే ఉండదు, గర్వం టన్నులు ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. నలగొట్టబడిన వారే తగ్గించుకుంటారు. అహరోను నలగొట్టబడ్డాడు కాబట్టి తమ్ముడు చెప్తా ఉంటే, ఏలినవాడా, అయ్యగారు, పాస్టర్ గారు. ఆ అమాలేకీయులతో యుద్ధం జరుగుతూ ఉండగా కొండ మీద మోషే చేతులు ఎత్తి ప్రార్థన చేస్తున్నాడు. 2 చేతులు భారం అయిపోతుంది, కిందకి దింపితే అహరోను ఊరు ఏం చేశారు? అక్కడ రాయి పెట్టి, ఒకడు ఈ సైడు, ఇంకొకడు ఊరు ఈ సైడు, అహరోను ఈ సైడు చేతులు పట్టుకొనే వాళ్ళు నిలబడ్డారు. మోషే కూర్చున్నాడు. చూడండి, మోషేలో అహరోను ఏం చూశాడు? చిన్నోడు కానీ గౌరవించడం నేర్చుకోవడానికి కారణం ఏంటో తెలుసా? మోషేలో ఉన్న అభిషేకాన్ని అహరోను గమనించాడు. హల్లెలూయా. మీకంటే చిన్నోళ్ళైనా కూడా, వయసులో చిన్నోళ్ళైనా కూడా వారిలో ఉన్న అభిషేకాన్ని గమనించి వారిని గౌరవించడం నేర్చుకోవాలి. ఎలా నేర్చుకోగలుగుతాం? ఎలా వస్తుంది ఈ స్వభావం? నలగొట్టబడితే. హల్లెలూయా, హల్లెలూయా. నలగొట్టబడని సేవకుడు వెలగబడడు. వెలగాలి అంటే, ఎదగాలంటే ఒదిగి 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 ఉండాలి, నలగొట్టబడాలి. అప్పుడే మనం ఎదగగలం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని సేవకులారా, దైవ సేవకులారా, అహరోను వలె పిలువబడితే ఘనత మనకు దొరుకుతుంది. చూడండి, చాలా పాస్టర్లు మమ్మల్ని గౌరవించట్లేదు, మమ్మల్ని గమనించట్లేదు. ఒక దగ్గరికి ఇలాగ స్వార్థ సేవకి వెళ్తే, స్వార్థ మీటింగ్కి వెళ్తే అక్కడ కూర్చున్నాం. ఆయన ఆ కన్వీనర్ అంటున్నాడు మైకులు, ఇప్పుడు పాస్టర్ స్వార్థరాజు గారు వచ్చి వాక్యోపదేశం చేస్తారు అన్నాడు. స్వార్థరాజు గారు అక్కడే కూర్చున్నారు కింద, స్టేజ్ కింద. ఈయన ఆహ్వానిస్తున్నాడు, ఇప్పుడు స్వార్థరాజు గారు వచ్చి వాక్యోపదేశం చేస్తారు అంటే, ఈ స్వార్థరాజు గారు కాలు మీద కాలేసుకొని ఇలాగే, ఈయన పాపం ఈ కన్వీనర్ అయ్యగారు స్వార్థరాజు గారు, ఏంటి నేను పాస్టరా? రెవరెండ్ స్వార్థరాజు అని పిలిస్తే నేను వస్తా. ఎంత ఘోరం! అంతని ముందు అన్నాడు, అరుస్తున్నాడు అక్కడ నుండి, రెవరెండ్ స్వార్థరాజు అని పిలు అన్నాడు. అయ్యో క్షమించండి అయ్యగారు, రెవరెండ్ స్వార్థ అయ్యగారు వచ్చి ఇప్పుడు అప్పుడు లేచొచ్చు, బైబిల్ ఇంకొకటి పట్టుకోవాలి. ఆయన బైబిల్ ఇంకొకటి అసిస్టెంట్ బైబిల్ కూడా పట్టుకోలేడు. బైబిల్ మోయలేని సేవకుడు సేవకుడా? సేవకుడే కాదు, మన బైబిల్ మనమే మోసుకోవాలి. హల్లెలూయా. నేను కూడా మ్యాక్సిమం ఎవరికి ఇవ్వను,
వచ్చి లాక్కుంటారు, ఇవ్వండి అయ్యారు, ఇవ్వకూడదు. మన బైబిల్ మనమే మోసుకో. ఈ తగ్గింపు ఇవన్నీ ఎక్కడి నుండి వస్తాయి? నలగొట్టబడితే, అనుభవం గల దైవ సేవకుల చేతిలో నలగొట్టబడుట ద్వారానే ఈ తగ్గింపు మనకు వస్తుంది. రెవరెండో 22, 62 ఇది మనకి యోగ్యతను అనుగ్రహించదు. హల్లెలూయా. యాక్చువల్లీ మనం బైబిల్లో చూస్తే రెవరెండ్ అనే ఆ బిరుదు దేవునిది కదా. ఇంగ్లీష్ బైబిల్లో రాస్తుంది 111వ కీర్తనలో, హీఈస్ రెవరెండ్ అండ్ హోలీ. అవర్ గాడ్ ఈజ్ రెవరెండ్ అండ్ హోలీ. ఆయనే పూజ్యనీయుడు, పరిశుద్ధుడు అని రాస్తుంది. ఇంగ్లీష్లో రెవరెండ్ అని రాస్తుంది. రెవరెండ్ ఎవరికి? దేవుని. ఎవరి దగ్గర ఉందా ఇంగ్లీష్ బైబిల్? 111వ కీర్తన 6వ వాక్యం అనుకోండి. ఇంగ్లీష్ బైబిల్ ఉన్న వాళ్ళు చదవండి. లేదా ఎవరి దగ్గర? చదవండి 111వ కీర్తన 9వ వచనం చదవండి. హోలీ అండ్ రెవరెండ్ ఈజ్ హిస్ నేమ్. హల్లెలూయా. ఎవరి నేము? గాడ్స్ నేమ్. మరి నువ్వు పెట్టుకుంటున్నావే రెవరెండ్ సువార్తరాజు, తప్పు కదా? రెవరెండ్ యాపేతని పెట్టుకుంటున్నా, తప్పు కదా? తప్పు కదండి? తప్ప రైటా? ఎవరి పేరు అది? దేవుడు. రెవరెండ్ అంటే పూజ్యనీయుడు, ఆరాధ్యుడు. ఎవరు ఆరాధ్యుడు? దేవుడు. నువ్వా? నేనా? తప్పు కదా మరి అది పెట్టుకుంటున్నారు. అది బైబిల్ ప్రకారం వాక్యానుసారం కాదు రెవరెండ్ అని పెట్టుకోవడం. సరే వాళ్ళు చెప్పినా వినరు, ఇంకా అలాగ అలవాటు అయిపోయింది. ఆయన లేచి రావట్లేదు. పాస్టర్ సువార్తరాజు గారు వచ్చి వాక్యోపదేశం దగ్గర ఇలా కాలు మీద కాలేసి ఇటు చూస్తా ఉన్నా. గర్వం. చెంచా కండ ఉండదు కానీ టన్నులు గర్వం ఉంటుంది చాలామంది కాదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని సేవకులారా, కుల పునాదుల మీద సేవ స్థాపించబడదు. లేకపోతే డబ్బులున్నాయి, మా తల్లిదండ్రులు చాలా ధనవంతులు, ఆ డబ్బు పెట్టి మనం చర్చ్ కట్టొచ్చు, స్పీకర్లు కొనొచ్చు, చాపలు కొనొచ్చు, చైర్స్ కొనొచ్చు, ఆత్మలు కొనలేముగా. అందుకని సేవకు ఏముండాలి? పిలుపు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. రెహోబాం కాలంలో రెహోబాం చేసిన తప్పు ఇదే. ఏం చేశాడు? చిల్లర పిల్లలు, ఆడుకునే పిల్లల్ని తీసుకొచ్చి, ఒరే ఈరోజు నువ్వు ప్రసంగం చేయరా, ఈరోజు నువ్వు ధూపం వేయరా, ఈరోజు నువ్వు పాటలు పాడరా, నీకు 5,000 రా, నీకు 10,000 రా. ఇప్పుడు అది కూడా ఉండదు, జగనన్న పోయాడుగా. పాపం ఘోరంగా మోసం చేశారు ప్రజలు, ఆంధ్ర వాళ్ళు. చాలా తప్పండి. నాకు చాలా దుఃఖం వేస్తుంది. మీకు ఎలా ఉందో నాకు తెలియదు కానీ ఎంత మంచి చేశాడు పేదోళ్ళకి, అనాథులకి. హల్లెలూయా. ఈ తప్పు ఎక్కడ జరిగింది తెలుసా? ఈ కాపు నుండి రక్షింపబడి వచ్చారు కదా ఈ కాపులు, ఈ కొలగజ్జి ఆ కాపులు టీడీపీ వాళ్ళకి వేశారు. అరే నువ్వు క్రైస్తవుడివి, ఆ జగన్ ఒక క్రైస్తవుడు, ఆయనకి వేయాలి కదా. లేదండి మా కాపులు అండి, కాపులు కొలగజ్జి, వీళ్ళు పరలోకానికి వెళ్తారా? అలాగే ఓట్లు చీలిపోయి. లేకపోతే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అంతా క్రైస్తవులే, గుంటూరు, విజయవాడ అంతా క్రైస్తవు. అక్కడ ఒక్క సీట్ రాలేదే, ఎందుకు? కొలగజ్జి. మా కాపోలండి, మా కమ్మోళ్ళండి, మా నాయుళ్ళండి. అరే నువ్వు రక్షింపబడి క్రైస్తవుడిగా బాప్తిజం తీసుకున్నావు, ఇంకా ఏంటి కొలగజ్జి? ఈ కొలగజ్జి ఉన్న వాళ్ళు పరలోకాన్ని వెళ్ళరు. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ ఏదో ఒకటి ఇచ్చేవాడు పాపం. పెన్షన్ ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేవాడు, ఇంటికి తీసుకొని రేషన్ కరోనా టైంలో ఎంత ఆదరించాడు, ఎంత ఘోరంగా ఓడించారంటే. అపోజిషన్ లీడర్గా కూడా, అపోజిషన్ లీడర్గా ఉండాలంటే 18 సీట్లు ఉన్నాయి. ఎన్ని వచ్చాయి? 11. అది కావాలని చేశారు
కావాలని చేసి ఓడించారో అలాగ అనిపిస్తుంది. ఓడిపోయాడంటే కారణం ఏంటి? స్కాములు చేసి, కరప్షన్ చేసి, ప్రజలను మోసం చేసి, సొమ్ము దోచుకొని ఏం చేయకుండా ఉన్నాడంటే ఇలా ఓడించాలి కదా. ఇంత మంచి చేసి ఇలా ఓడిపోయాడంటే ప్రజలు చేయలేదు, ఎవరో చేయించిందే కదా. ఓకే, అది మన సబ్జెక్ట్ కాదు. అలాగ వచ్చింది కాబట్టి చెప్పాను, మనసులో నాకు దుఃఖంగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. సరే, యెరోబాము పిల్లల్ని చిన్న చిన్న పిల్లల్ని కూడబెట్టుకొని, ఒరే నువ్వు ప్రార్థన చేయి, ఒరే నువ్వు పాటలు పాడు, ఒరే నీవు ఇది అనగానే దేవుడు యూదా దేశంలో, ఆయన పేరు కూడా లేదు బైబిల్లో, ఆ యూదా దేశంలో ప్రవక్త చెప్పి నువ్వు వెంటనే అక్కడికి వెళ్ళి యెరోబాము చేస్తుంది తప్పు అని గద్దించు. అయ్యా, ఆయన ఆ యెరోబాముని గద్దించగలమా? వంగడు లొంగడు బలిపీఠం దగ్గర నిలబడి ధూపం వేస్తున్నాడు, ఆరాధింపజేస్తున్నాడు. లేవీలు కాని వారిని చదువుకోండి, ఇంటికి వెళ్ళి మొదటి దిన రాజుల గ్రంథం 12-13 అధ్యాయులు ఇంటికి వెళ్ళి చదువుకోండి. అక్కడ రాస్తున్నాను నేను చెప్పినవన్నీ. పిల్లల్ని, చిన్న చిన్న చిల్లర పిల్లల్ని డబ్బులు ఇచ్చి, జీతాలు ఇచ్చి వారిని పాస్టర్లుగా మార్చేసి ధూపం వేయిస్తున్నాడు. యూదా దేశపు ఒక ప్రవక్తతో దేవుడు మాట్లాడాడు. ఆయన వచ్చాడు, ఆయన వచ్చి నిలబడ్డాడు. అక్కడ నిలబడి ఏమన్నాడు తెలుసా? బలిపీఠమా, రానున్న కాలంలో దావీదు వంశంలో యోషి అనే రాజు పుడతాడు. ఆ రాజు ఎంతమంది యాజకులైతే చిల్లర యాజకులు బలి అర్పించి చనిపోయారో వారి శవాలు తవ్వి ఎముకలు తీసుకొచ్చి దీని మీద కాల్చి బూడిద చేస్తాడు. దానికి ఇదే నిదర్శనం. ఈ బలిపీఠం ఇప్పుడు 2 ముక్కలు అయిపోతున్నాడు. అలాగే అయిపోయింది. యెరోబాము అక్కడిని చూసారే, నువ్వేం మాట్లాడుతున్నావు? ఏం సేవకుడు, ఏం పాస్టర్ నువ్వు నాకు అనుకూలంగా ప్రవచనం చెప్పలేదురా అని చెప్పి, నిజమైన సేవకుడు, నిజమైన ప్రవక్త, ఇతరులు ఎంగిలి మెతుకులు తిని వాళ్ళకు అనుకూలంగా ప్రవచించే ప్రవక్త కాదు. ఆహాబు దగ్గర ఉన్నాడు 400 ప్రవక్తలు, తానా తందానా అనే ప్రవక్తలు. ఆహాబు తానా అంటే ఈ 400 మంది తందానా అంటారు. అలాంటోడు కాదు ఈయన, నిజమైన ప్రవక్త. అలా అనగానే యెరోబాము ఏం చేశాడు? కొట్టంట పట్టుకోండి అని చెయ్యి ఎత్తాడు, అంతే ఎండిపోయింది, చెయ్యి ఎండిపోయింది. డైరెక్ట్గా అనలేదు. డైరెక్ట్గా అయ్యగారిని గద్దిస్తే వదిలిండేవాడా? ఇండైరెక్ట్గా బలిపీఠాన్ని గద్దిస్తే నీటికి తగులుకుంది, గుమ్మడికాయలు దొంగ భుజాలను తడుకున్నట్టు. తర్వాత ఏమైంది? అయ్యగారే ప్రార్థన చేయాల్సి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మన సేవ నాణ్యతను మనం తగ్గించకూడదు. సేవ చేస్తే వైరాగ్యంగా, ఆ తీక్ష్ణతతో, ఆ రోషంతో, దైవికమైన రోషంతో మనం సేవ చేస్తే ఆ సేవను దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సరే, అహరోన్నే దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? ఎందుకు యాజకుడిగా నియమించాడంటే దేవుడే పిలిచాడు. అహరోన్లో ఆ దీనత్వాన్ని, ఆ విశ్వాస, ఆ నమ్మకాన్ని దేవుడు చూశాడు. కాబట్టి అహరోన్ని దేవుడు సేవకుడుగా ఎన్నుకున్నాడు. హల్లెలూయా. రెండోది, అహరోన్లో దేవుడు చూసిన రెండో గుణం ఏంటంటే చూడండి, లేవియా కాండం 10వ అధ్యాయం. అందరూ బైబిల్ తెరిచి చూడండి, తొందరగా ముగించేస్తా. లేవియా కాండం 10వ అధ్యాయం 2-3 వాక్యాల్లో మనం చూస్తే, యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిలో మృతి పొందిరి. అప్పుడు చాలమ్మా, అహరోను మౌనంగా ఉన్నాడు. ఇప్పుడు వినండి, ఇది రెండో గుణం. ఇంకెన్నో ఉన్నాయి, నేను అలా వెళ్ళిపోతున్నాను, టైం లేదు కాబట్టి పైన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే అహరోను అప్పుడే సేవకు క్రొత్తగా, అంటే ఆ మోషే చేతిలో నలగొట్టబడి కొంచెం అప్పుడే ఆ సేవా క్రమంలోకి వచ్చాడు. సేవ అప్పగించబడింది. 20 సంవత్సరం నలగొట్టబడిన తరువాత సేవ దొరికింది.
ఎన్ని సంవత్సరాలు? నలగొట్టబడిన తర్వాత సేవని దేవుడు చేతుల్లో పెట్టాడు. ఆ లేవియా కాండం ఆ మొదటి అధ్యాయాలు 9వ అధ్యాయం వరకు బలి కార్యక్రమాలు జరిగాయి. అప్పుడే సేవలో అలాగా సేవ చేయడం మొదలుపెట్టాడు అహరోన్. అప్పుడేమైందంటే నాదాబు అబీహు, ఈ అహరోన్కి ఎంతమంది కొడుకులు? ఎంతమంది? 4. నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు. అహరోను భార్య పేరేంటి? ఎలీషబా కదా. అహరోను భార్య పేరేంటి? ఎలీషబా. అహరోన్ తల్లిదండ్రులు అమ్రాము, యాకోబేతు, అందరికీ తెలిసింది. హల్లెలూయా. ఇప్పుడు ఈ పెద్ద కొడుకులు నాదాబు, అబీహు చూడండి, నా వైపు చూడండి. ధూపార్తుల్లో ఇలాగ ఉంటాయి కదా, ధూపార్తులు ఇలాగ ఉంటాయి. ఈ ధూపార్తుల్లో అగ్ని వేసి దాని మీద సాంబ్రాన్ని వేసి దేవుని సన్నిధిలో అర్పిస్తారు. ఆ వాసన దేవుడు ఆగ్రహించి ప్రజలను దీవిస్తారు. ఇదే క్రమం. ఇప్పుడు వీళ్ళు ధూపార్తులు తీసుకెళ్తూ ఏదో తొందర అయిపోయింది, నిద్రమత్తులో పడుకుని పోయారేమో చాలాసేపు కదా. సేవకులకి తినడం పడుకోవడం ఇదే ఎక్కువైపోయింది ఈ రోజుల్లో. సేవా భారం తగ్గిపోయింది. ఇప్పుడు వీళ్ళు ఇద్దరు కొంచెం లేట్గా లేచారు. మరి తొందరపడి బట్టలు వేసుకోవాలి కదా, బట్టలు మార్చుకొని ధూపార్తుల్లో అగ్ని వేసుకోవాలి. ఎక్కడుంది అగ్గి? ఎక్కడుంది? ఇంట్లో ఉన్న అగ్గినో లేకపోతే ఆ ప్రత్యక్ష గుడారంలో బయట ఉన్న అగ్గినో ఏదో ఒక అగ్ని. ఇప్పుడు టైం అయిపోయిందని చెప్పి అగ్ని లోపల వేసుకొని దాన్ని ధూపం వేసేసి తీసుకెళ్ళి యెహోవాకి సన్నిధికి వచ్చారు. అంతే, అవుట్. ఇద్దరు చచ్చిపోయారు. అన్య అగ్నిని అర్పించి ఎక్కడి నుండి అగ్ని తీయాలి? యాక్చువల్గా బలిపీఠం మీద 24 hours by 7 365 days అగ్ని రగులుతూనే ఉంటుంది. అగ్ని మండుతూనే ఉండాలి, ఆర్పకూడదు. ఎందుకంటే బలిపీఠాన్ని ప్రతిష్ఠించిన రోజు అగ్ని పరలోకం నుండి దిగొచ్చింది. ఆ అగ్ని అలాగే కాపాడుకోవాలి యాజకులు. ఏం చేయాలి? ఎలా కాపాడుకోవాలి? ఏమేయాలి? యాపేది చెప్పి ఏమేసి కాపాడుకోవాలి? నూనె. మంచిదే. ఏమేయాలి? కట్టెలు. యాజకులు పరలోకం నుండి వచ్చింది ఆల్రెడీ అగ్ని, ఆ బలిపీఠం మీద దిగిపోయింది. ఆ అగ్నిని కాపాడుకునే బాధ్యత ఎవరిది? యాజకులది. ఏం చేయాలి? అయ్యో అగ్ని కొంచెం ఆగిపోతుందంటే వెంటనే ఏమేయాలి? కట్టెలేయాలి. వెంటనే కట్టెలేయాలి. కట్టెలేసి 360 రోజులు రాత్రి పగలు ఆ అగ్ని కాపాడుకోవాలి. హల్లెలూయా. ఆధ్యాత్మికంగా చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని రూపంగా మన మీదకి వచ్చాడు. ఇంకా మళ్ళీ రా 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 పాడతారు పెంతెకొస్తేలు, దిగిరా దిగిరా. అరే దిగి వచ్చాడు కదా, మళ్ళీ దిగిరా అంటావు కనిపెట్టుకోవడంలో కూర్చొని. అది కాపాడుకొని దాన్ని నూతనపరుచుకో. ఇప్పుడు ఏం చేయాలి? కర్రలు వేస్తూ ఉండాలి. ఈ కర్రలు దేనికి గుర్తుగా ఉన్నాయి? శారీరక క్రియలు. ఇప్పుడు పరిశుద్ధాత్మ అగ్నితో ఆ శారీరక క్రియలను, పాపపు క్రియలను అగ్నితో కాల్చుకో. దేవుడు ఒకసారి అభిషేకిస్తాడు, మళ్ళీ 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 కాదు. ఒకసారి దిగొచ్చిందంటే పెంతెకొస్తు రోజు ఆ 120 మంది మీద దిగొచ్చింది. ఆ రోజు దిగొచ్చింది ఆల్రెడీ అభిషేకం. అది నువ్వు పొందుకున్నావు, నీ మీద కూడా వస్తుంది. ఇప్పుడు తరువాత నువ్వేం చేయాలి? అగ్నిని ఆరిపోకుండా కాపాడుకోవాలి. అది నీ బాధ్యత. ఒకరోజు ఈ అన్ని అగ్ని అర్పించకూడదు, చచ్చిపోతారు. జాగ్రత్త. బయట కాదు, లోపల ఆత్మీయతలో చావు వచ్చేస్తుంది. ఒకరోజు నేను గుజరాత్లో ఉన్నప్పుడు ఒక చర్చిలో ఉన్నాను. ఆ రోజు మీటింగ్ అయిపోయింది, కూర్చున్నా అక్కడ. ఒక ఆయన పరిగెత్తుకొని వచ్చాడు. అయ్యగారు తొందరగా చెప్పండి, నేను రాసుకుంటా. పెన్ను పేపర్తో వచ్చాడు. నిజం చెప్తున్నా, పెన్ను పేపర్తో వచ్చాడు. ఏం బాబు ఏం చెప్పాలి? ఏమైనా వాక్యం చెప్పాలి? కాదండి, మీరు మాట్లాడే అన్ని భాషలు చెప్పండి. ఎందుకురా? ఎందుకు బాబు? అయ్యో నేను నేర్చుకోవాలి కదండి. ఇదెక్కడ ఉపదేశం నేర్చుకున్నారా బాబు? అవునండి, మేము వెస్ట్ గోదావరి నుండి వచ్చామండి అయ్యగారు. వెస్ట్ గోదావరిలో అక్కడ ఆ పాస్టర్ గారు తా 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 అని రాయించాడు మాతో. లా 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 లంబర లంబర లందర లందర లంబర అలాగ అంటున్నాడు. నిజం.
లంబర్ లడ 11, 12, 13, 14, 15 అరే అంకెల్ రా హిందీలో అంకెలు ఇవి 11, 12, 13 నేర్పించాడంట. వాళ్ళు పాట స్టార్ట్ అయ్యి స్టార్ట్ చేయి వెంటనే స్టార్ట్ 1, 2, 3 అంటాడంట. 11, 12, 13, 14, 15 అందరూ ఒకేలాగా లా 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 లడబల 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 అని అంటూ ఉంటారంట. ఇదేంటిది? అన్య అగ్ని కదా. నిజంగా రియల్గా ఆ నాలుకని పరిశుద్ధాత్మ దేవుడు మడిచేసి ఆ నాలుకని అభిషేకిస్తాడు. నాలుకని అభిషేకించగానే అక్కడ ఆ నాలుక ఏమైపోద్ది? చీల్చబడుతుంది. నీ అన్య భాష అప్పుడు వస్తుంది. విభాగింపబడిన నాలుకలు అక్కడ ప్రత్యక్షమయ్యాయంటని చెప్పి రాస్తుంది కదా అపోస్తుల కార్యాలు. నీ నాలుక చీల్చబడాలి. అదే విభాగింపబడాలి. నాలుక విభాగింపబడింది ఏమవుతుంది? భాష మారిపోదు. అన్య భాషలు అంటే నాలుక చీల్చబడిందంటే నువ్వు స్పష్టంగా అన్ని భాషలు అంటే అర్థం కాదు. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి దైవ సేవకులారా, నాదాబు అబీహు చేసిన పెద్ద తప్పు ఏంటంటే బలిపీఠం మీద ఉన్న ఆ అగ్నిని వీరు తమ ధూపార్తుల్లో వేసుకొని దాని మీద ధూపం వేసి యెహోవా సన్నిధిని పాపక్షమాపణ నిమిత్తం, ప్రజల నిమిత్తం, తమ నిమిత్తం అర్పిస్తూ ఉండగా ఆ పొగను దేవుడు ఆగ్రహించి ప్రజల్ని ఆశీర్వదిస్తాడు. కానీ చేసిన తప్పేంటి? అనుభవం ఉంది. యాజకులే ఎన్నో సంవత్సరాలకి యాజకత్వం చేస్తున్నారు, అనుభవం గల సేవకులే, కానీ తప్పు చేశారు. తండ్రినైనా అడగొచ్చు కదా, పెద్దోళ్ళని అడగాలి కదా. చిన్న సేవకులు ఏం చేయాలి? పెద్ద సేవకుల్ని అడగాలి. అయ్యగారు ఇలాగ సంఘంలో సమస్య వచ్చింది, ప్రాబ్లం అయ్యింది, ఏం చేయాలి అయ్యగారు అర్థం కావట్లేదని చిన్న సేవకులు పెద్ద సేవకులను అడిగి నేర్చుకోవాలి. అలా కాకుండా నీకు ఇష్టం వచ్చినట్టు సేవ చేసుకుంటూ వెళ్ళిపోతే అన్ని అగ్ని అర్పించినట్టే ఆత్మీయ జీవితంలో చచ్చిపోతావు, సేవ పెరగదు. చూసారు, సేవనే నష్టపరుచుకున్నారు. ఎక్కడ చచ్చిపోయారు? పోయి యెహోవా సన్నిధిలో. యెహోవా సన్నిధి చావును అనుగ్రహిస్తుందా, జీవాన్ని అనుగ్రహిస్తుందా? జీవాన్ని. ఇక్కడ చావు. కారణం ఏంటి? అంత ఘోరమైన పాపంగా దేవుడు ఎంచాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకాన్ని దేవుడిని మీద కుమ్మరించాడు. దాన్ని కాపాడుకుంటూ నిజమైన జెన్యూన్ అభిషేకం కొరకు నువ్వు పోరాడి ప్రజలకు కూడా అదే నేర్పించు. అన్ని అగ్ని దిగి వచ్చేటట్టు చేసావంటే ప్రజలు ఆత్మీయతలో చచ్చిపోతారు, చావే, సంఘం పెరగదు. హల్లెలూయా. సరే, ఇక్కడ అహరోన్లో మనం చూస్తే రెండో స్వభావం ఏంటంటే ఇంత భయంకరమైన మరణం సంభవించింది కదా. ఏ సేవ అయినా ప్రారంభం మరణంతోనే ప్రారంభమవుతుంది, మంటతోనే ప్రారంభమవుతుంది, కడుపు మంటతోనే ప్రారంభమవుతుంది, ముగింపు మహిమతో ముగింపబడుతుంది. హల్లెలూయా హల్లెలూయా. చావుతో ప్రారంభమైంది. నేనే ఎక్కడ సేవ చేసిన అక్కడ స్టార్టింగ్ ఎవరెవరు చచ్చిపోతారు, విశ్వాసులు ఎవరైనా. అనిపించింది, ఏంటి ప్రభు ఇది స్టార్టింగ్ సేవ స్టార్ట్ చేసి ఇలాగ వచ్చాం, ఏంటి మరణం? అప్పుడు దేవుడు జ్ఞాపకం చేశాడు, స్టార్టింగ్ మరణం కానీ ఎండింగ్ మహిమ, ముగింపు మహిమతో ముగింపబడాలి. హల్లెలూయా హల్లెలూయా. అహరోను సేవ ప్రారంభం మంటతో, దుఃఖంతో, వేదనతో. 2 పెద్ద కొడుకులు చనిపోయారంటే ఎంత దుఃఖం ఉంటుందండి కదా. చేతికొచ్చిన పెద్ద యాజకులు, యాజకత్వం చేస్తున్న సేవకులు సొంత కొడుకులు చనిపోతే అక్కడ అహరోను ఎలాగున్నాడంట? చదవండి 5వ వాక్యం మళ్ళీ. అప్ప ఎంత గొప్ప అనుభవం చూడండి. చదవండి ఆ వాక్యం, 5వ వాక్యం గట్టిగా చదవండి. 4 మోషే అహరోను పిన తండ్రి అయిన సరే
ప్రజలందరి ఎదుట నన్ను మహిమపరచుకొందును. అహరోను మౌనముగా ఉండగా అబ్బా, ఎంత గొప్ప, ఎంత దైవీకమైన స్వభావం చూడండి అహరోన్లో కదా. ఇప్పుడు జనవరిలోనో ఇప్పుడు పోయిన సంవత్సరం ఈ సంవత్సరం పాస్టర్ పిడి సుందర్రావు గారు అల్లుడు చనిపోయారు, జ్ఞాపకం ఉందా? జాన్సన్ గారు కదా, ఎంతమంది తెలుసు? జాన్సన్ గారు. ఆయన పిడి సుందర్రావు గారు సింహం కదా, పిడి సుందర్రావు కదా పేరు, అంతే. జైశాలి, వెరీ గుడ్. జైశాలి గొప్ప సేవకుడు, చాలా మంచి సేవకుడు. ఆయన అంటున్నాడు, నా అల్లుడికి పరలోకపు పిలుపు దొరికింది. ఎంత దుఃఖం లోపల ఉన్నా కూడా అది బయటికి కనపరచలేదు. హల్లెలూయా. ఇక్కడ అహరోను అంతే, దుఃఖం. ఇద్దరు కొడుకులు, చేయికొచ్చిన కొడుకులు చనిపోతే దేవుని యొక్క ఉగ్రత వచ్చింది. అహరోను ప్రశ్నించలేదు, ఏం ప్రభువా ఇది, ఎందుకు ఇలా జరిగిందని నోరు తెరవలేదు అహరోను. ఎంత గొప్ప స్వభావం చూడండి, ఎంత మంచి స్వభావం చూడండి అహరోను స్వభావం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డ, దేవుని సేవకుడా, నీ జీవితంలో కూడా సేవ క్రమంలో కూడా సేవ చేస్తున్న సమయాల్లో ఎన్నో నష్టాలు, ఎంతోమంది మోసం చేస్తారు. ఆ సమయంలో దేవుణ్ణి ప్రశ్నించొద్దు. చూడండి, గ్రహం స్టెయిన్స్, గ్లాడీస్ స్టెయిన్స్ ఒరిస్సా రాష్ట్రంలో 1999 సంవత్సరం, మీకు అందరికీ తెలుసు. ఆయన కుష్ఠరోగులకి సేవ చేసి గ్రహం స్టెయిన్ గారు ఒరిస్సాలో కుష్ఠరోగులకి సేవ చేసి ఆ ఇద్దరు కొడుకులతో వచ్చి రాత్రి అలసిపోయి ఆ మెటాడోర్ వ్యాన్లో పడుకున్నారు. బూటా సింగ్ అనే ధారాసింగ్, బూటా సింగ్ గారు, ధారాసింగ్ అనే ధర్మ విరోధి, బజరంగ దళ్ భయంకర కట్టర్, ఒక క్రైస్తవ విరోధి ఏం చేశాడో తెలుసా? ఆ కారు కింద అగ్గి పెట్టేసి, అగ్గిపుల్ల పెట్రోల్ వేసి అగ్గిపుల్ల వెలిగించాడు. సజీవ దహనం. కారు అంతా లాక్ చేశాడు. వీరి లోపల నుండి తలుపు తెరండి, పిల్లలిద్దరు ఏడుస్తాను, తలుపు తెరవండి, తలుపు తెరవండి, తలుపండి. ఎంత కఠోరమైన హృదయం గలవాడు అంటే అంత కఠిన హృదయం గలవాడు ఈ ధారాసింగ్. అలాగే కాలిపోయి బూడిదై మసి అయిపోయారు. అక్కడ నిలబడ్డారు వీళ్ళందరూ బజరంగ దళాలు. తర్వాత అమెరికాలో ఉందామా గ్లాడీస్ స్టెయిన్స్ వచ్చింది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అప్పుడు కేఆర్ నారాయణన్ ప్రెసిడెంట్. అయ్యో ఏంటి ప్రజలు భారతదేశం తలదించుకునేటట్టు చేశారు ప్రపంచం ముందు, ఎంత అవమానం అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఊరి శిక్ష తీయాలి అని చెప్పి వేశారు. అప్పుడు గ్లాడీస్ స్టెయిన్స్ని అడిగారు, ఇంకేం చేయాలమ్మా, ఈయన చంపేద్దామా, ఊరి శిక్ష వేసేద్దామంటే ఆమె ఏమందో తెలుసా? మౌనంగా క్షమించండి, మా యేసు ప్రభు మాకు నేర్పించింది పగ తీర్చుకోవడం కాదు, క్షమించమని నేర్పు. ప్రపంచం మీడియా అంతా చూస్తుంది, నోరు తెరిచి చూస్తున్నారు అందరూ. హల్లెలూయా. క్రైస్తవ్యం ఇదే మనకు నేర్పించింది, మౌనంగా సాగిపోవడమే నేర్పించింది. ధర్మ విరోధులు మనకు విరోధంగా మన చర్చి మీద రాళ్ళు వేశారు, మన చర్చిని బుల్డోజర్తో పగలగొట్టేశారు. మౌనంగా ఉండండి, దేవుడు కార్యం. నీవు మౌనంగా ఉంటే దేవుడు చెలరైపోతాడు, నువ్వు చెలరకపోతే దేవుడు మౌనం అయిపోతాడు. మనం మౌనంగా ఉంటే దేవుడు చెలరేగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని సేవకులారా, అక్కడ అహరోను ఇంత భయంకరమైన మరణం జరిగినప్పుడు ఏం చేశాడు? మౌనంగా ఉన్నాడు. చూడండి, కీర్తనల గ్రంథం 39వ కీర్తన, ఏ వాక్యం అది రాస్తుంది కదా, ఇది 39:9. దాన్ని చేసినది నీవే గనుక నోరు తెరవక నేను మౌనినైతిని. దానిని చేసింది నీవే గనుక నోరు తెరవక మౌనినైతిని. అహరోను ఏం చేశాడు? ఏమనుకున్నాడు మనసులో? దీన్ని చేసింది ఎవరు? దేవుడు. దేవుడు ఎవరికి అన్యాయం చేయడు కదా, ఎవరి మీద పగ తీర్చుకోడు కదా. తప్పు చేశారు కాబట్టి దేవుని ఉగ్రత వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దైవ సేవకులారా,
సమయం అయిపోతుంది కాబట్టి నేను తొందరగా వెళ్తున్నాను. ఆ మంటతో, ఆకలి దప్పికలతో, మరణాలతో ప్రారంభిస్తే మహిమతో ముగించబడుతుంది. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 10-11 వాక్యాల్లో కూడా అక్కడ కూడా రాసింది, మొదట శ్రమలు, దాని వెనకాల వచ్చే మహిమ అని రాసింది. చదవండమ్మా. మొదటి మహిమ, మొదటి శ్రమలు, దాని తర్వాత వచ్చే మహిమ. 1 పేతురు 1వ అధ్యాయం 10. ఈ రక్షణను గురించి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ లేదా 2 పేతురా 1 పేతురా? మొదటి శ్రమలు, దాని వెనక వచ్చే మహిమ లేదా? ఆత్మ ఈ రక్షణ గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చియు వాటి తరువాత కలుగబోవు మహిమను గూర్చియు ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచూ వచ్చెను. చాలమ్మా. మొదటి శ్రమలు ఫస్ట్ మన ముందు ఏమెళ్తాయి? శ్రమ. దాని వెనకాల ఏమొస్తుంది? మహిమ వస్తూనే ఉంటుంది. మహిమ వస్తూనే ఉంటుంది. ఆ శ్రమలకు అప్పగించుకుంటూ మౌనంగా కొనసాగుతూ ఉంటే వెనకాల మనల్ని మహిమ వెంబడిస్తూ ఉంటుంది. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు రోమాపత్రికలు అంటాడు కదా, ఆ కుమ్మరి కొన్ని పాత్రలను ఘనమైన పాత్రలుగా, కొన్ని పాత్రలను ఘనహీన పాత్రలుగా చేస్తున్నాడంట. అప్పుడు ఈ ఘనహీన పాత్రలు ఏమయ్యా మిమ్మల్ని ఇలా ఘనహీనంగా చేసావని చెప్పి అడుగుతాయా? అడగమంట. నోరు తెరవక మౌనంగా ఉంటాయి. ఎందుకు? ఇది చేసింది నీవే. హల్లెలూయా. 39:9 చూసాం కదా, ఇది చేసింది నీవే గనుక నేను నోరు తెరవక మౌనంగా. దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఏది జరిగినా అది దేవుని చిత్తం లేకుండా జరగదు. న్యూజిలాండ్లో ఒక కుటుంబం ఉండేది, చాలా పేద కుటుంబం. 1928 సంవత్సరం కదా, 28. ఆ 1928 న్యూజిలాండ్లో ఆ కుటుంబం అమెరికా వెళ్ళి స్థిరపడాలి, ఇక్కడ ఉద్యోగాలు లేవు అని చెప్పి ఏదో కూలీనాలి చేసుకొని వాళ్ళు కొంచెం డబ్బులు సంపాదించుకొని షిప్కి ఆ ఓడకు కావలసిన ఆ టికెట్ డబ్బులు, తర్వాత ఈ లగేజ్ అంతా తీసుకెళ్ళడానికి డబ్బులు కూడబెట్టుకుని టికెట్లన్నీ బుక్ చేసుకున్నారు. బుక్ చేసేసుకొని ఇంకా 3 వారాల్లో షిప్ బయలుదేరుతుంది న్యూజిలాండ్ నుండి అమెరికాకి. అట్లాంటిక్ సముద్రం మీద బయలుదేరుతుంది. ఇప్పుడు ఇంక 3 వారాలు ఉందనగా ఈ టికెట్లన్నీ బుక్ అయిపోయిన తర్వాత 2 రోజుల తర్వాత వాళ్ళ చిన్న అబ్బాయికి కుక్క కరిసి అది ర్యాబిస్ వ్యాధిగా మారిపోయింది. డాక్టర్ చెప్పాడు ఆ రోజుల్లో, అయ్యో ఇది ర్యాబిస్, ఇది పాకే ప్రమాదం ఉంది, అందరికీ పాకేస్తుంది. కాబట్టి ఈ అబ్బాయి 3 వారాల వరకు క్వారంటైన్లో ఉండాలి, బయటకు రాకూడదు అని చెప్పి డాక్టర్లు మున్సిపాలిటీలు వచ్చి సీలేసి వెళ్ళిపోయారు. ఎవరు బయటకు రాకూడదు. ఎన్ని వారాలు? 3 వారాల్లో ఏముంది? షిప్ ప్రయాణం ఉంది. టికెట్లు బుక్ చేసుకున్నారు. టికెట్కి ఎంత డబ్బు ఖర్చు పెట్టారు. అప్పుడు ఆ తండ్రి గారు దేవుని వైపు చూసి, నువ్వు దేవుడువా, ఇంతగా మేము ప్రార్థన చేస్తున్నాం, ఆరాధనకి వెళ్తున్నాం, బైబిల్ చదువుకుంటున్నాం, కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నాం, ఉపవాసం తీసుకుంటున్నాం అని చెప్పి దేవుణ్ణి శపించడం మొదలుపెట్టాడు, దేవుణ్ణి నిందించడం మొదలుపెట్టాడు, దేవుణ్ణి ప్రశ్నించడం మొదలుపెట్టాడు, దేవుని మీద సనుక్కోవడం మొదలుపెట్టి ఆరాధన వద్దు, ప్రార్థన వద్దు, ఈ దేవుడే వద్దు. చూసారా? దేవుని మనస్సును గ్రహించలేకపోయాడు. అర్థం కాలేదు ఆ సమయంలో. ఈ చిన్న మెదడు ఆ గొప్ప దేవుని ప్రణాళికలను గ్రహించలేదు. హల్లెలూయా. మోషే చూడండి, దేవుడు అన్నాడు మోషేతో, మోషే నువ్వు కనాన్లో ప్రవేశించవు అన్నాడు. మీరు చెప్పండి, మోషే కనాన్లోకి వెళ్ళాడా వెళ్ళలేదా? వెళ్ళలేదు. అందరూ అదే చెప్తారు. నేను అంటాను వెళ్ళాడని.
ఏంటి పాస్టర్ గారు దురుపదేశం చెప్తున్నారు అనుకోకూడదు, వినండి. ద్వితీయోపదేశ కాండంలో దేవుని అడిగారు, అయ్యా ఒక్కసారి ప్లీజ్ ప్రభా ప్లీజ్ ప్లీజ్ అని బతిమలాడుకున్నాడు. చూప్ బస్కరు, నువ్వు వెళ్ళవు. ఈ చిన్న మెదడు దేవుని యొక్క గొప్ప ప్రణాళికను అర్థం చేసుకోలేకపోయింది, గ్రహించలేకపోయింది. దేవుడు ఎంత కఠోరుడో చూడండి, ఎంత కఠినమైనడో చూడండి అని చెప్పి అనుకున్నాడు. చూడండి, చాలామంది సేవకులు కూడా, చిన్న సేవకులు పెద్ద సేవకులు గర్దిస్తే ఈ పాస్టర్లకి మేము ఎదగడం ఇష్టం లేదు, అందుకని మమ్మల్ని అణిచేస్తున్నారు అనుకోండి. నో, అది కాదు. నిన్ను మంచి సేవకుడిగా చూడాలని వారి ఆశ, అందుకని నలగొడుతున్నారు. ఇప్పుడు మోషేకి అర్థం కాల, ఏంటి దేవుడు ఎంత శాడిస్టోడు అనుకున్నాడు. కానీ దేవుని ప్రణాళిక ఏంటి? రూపాంతర కొండ మీదకి దిగి రావాలి. రూపాంతర కొండ ఎక్కడుంది? కనాన్లో ఉంది. హల్లెలూయా. అది తాబోరు కొండ. యేసు ప్రభు అక్కడికి వచ్చి దిగి రూపాంతరం చెందిన తర్వాత రూపాంతర కొండగా మారిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కొండ మీదకి యేసు ప్రభుతో కూడా ఎవరెవరు దిగి వచ్చారు? మోషే. చూసారు, దేవుని ప్రణాళిక చూడండి. నువ్వు చిన్నది అడిగావురా బాబు, నిన్ను ఇలాగ నేను నువ్వు ఎంత గొప్ప సేవకుడు, నేను నిన్ను మహిమపరచాలి, అది నా ఉద్దేశం. కానీ మోషేకి అర్థం కాల, నిన్ను అలా చూడాలి, నా కుమారుడితో నిన్ను చూడాలిరా బాబు, నువ్వు ఒంటరిగా కాదు. హల్లెలూయా. ఎంత గొప్ప దైవిక ప్రణాళిక చూడండి. హల్లెలూయా. అలాగే ఈయన ఈ న్యూజిలాండ్లో దేవుని మనస్సును గ్రహించలేకపోయి తిట్టుకుంటున్నాడు, శపించుకుంటున్నాడు, దేవుని శపిస్తున్నాడు. 3 వారాలు అయిపోయింది. షిప్ బయలుదేరుతుంది, డబ్బులు వేస్ట్ అయిపోయి, ఏంటి పిల్లోడికి ఇప్పుడే కుక్క కరవాలా చా అని చెప్పి ఒకటే తిట్టుకుంటూ అసహించుకుంటున్నాడు దేవుణ్ణి. షిప్ బయలుదేరింది, అట్లాంటిక సముద్రం మీదకి వచ్చింది, వెళ్తా ఉంది. అక్కడ ఆ క్యాప్టెన్ను కూడా సిగ్నల్స్ వస్తున్నాయి, గద్దిస్తున్నారు, రే జాగ్రత్తగా నడిపించరా బాబు. అట్లాంటిక మహాసముద్రంలో మంచు కొండలు ఉన్నాయి. వాడింకా దరిద్రుడు ఆ గద్దింపు వినలేదు, వినకుండా నేను ఎక్స్పర్ట్ని అని చెప్పి ఆ షిప్ని తోలుకుంటూ వెళ్తూ ఉంటే పెద్ద ఐస్ కొండ నీళ్ళు గుద్దేసింది. 1500-2000 మంది అక్కడే జలసమాధి అయిపోయారు. ఏ షిప్ అది? అర్థమైపోయింది అందరికీ. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, అప్పుడు ఈయనకి న్యూస్ దొరికింది. అక్కడ ఎవరికి? ఈ కుక్క కరిసిన ఆ తండ్రికి. అప్పుడు మోకరించి, దేవా నీవెంత మంచి దేవుడు. చూసారా, మనం అంతే సేవకులం. దేవుడు మంచి చేస్తే పాలు పొంగినట్టు ఉస్సుని పొంగిపోతాం, ఏదైనా కొంచెం చేస్తే అలాగే అయ్యో దేవుడా ఏం సేవ, ఇంకా నేను సేవ చేయను, ఇంటికి వెళ్ళిపోతా, ఉద్యోగం చేసుకుంటా అంటారు, సేవే వదిలేస్తారు. హల్లెలూయా. దేవుని మనస్సును అహరోను గ్రహించాడు, మౌనంగా ఉన్నాడు. ఇది యెహోవా చేసిన గనుక నేను నోరు తెరవక మౌననైతిని. హల్లెలూయా. ఎంత మంచి స్వభావం చూడండి అహరోన్లో. నెక్స్ట్ 3వది, అహరోన్లో మనం నేర్చుకునే ఇంకొక మంచి గుణం ఉందండి. చూడండి ఒకసారి, సంఖ్యాకాండం దిద్దుబాటు గుణం కలవాడు. అహరోను దిద్దుబాటు గుణం కలవాడు. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 1వ వాక్యం చదవండి ఫస్ట్. మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకొని ఉండెను గనుక అతడు పెండ్లి చేసుకుని ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. హల్లెలూయా. మోషే ఎవరిని పెళ్లి చేసుకున్నాడంట? ఎన్నో పెళ్ళిది మోషేకి? మోషే ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నాడు? సేవకులుగా చెప్పండి, 2, 3, 1? ఒకే ఒక పెళ్ళి. ఎన్ని పెళ్ళిళ్ళు? ఒకే ఒక పెళ్ళి చేసుకున్నాడు.
అందరూ ఏమంటారంటే రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. కూషీలు మిథ్యానీయులు ఒకటే కదా. హబక్కుకు 3వ అధ్యాయం అనుకుంటాం, అక్కడ రాసింది మిథ్యానీయులు కూషీలు ఎవరు ఒక్కలే, నల్లగా ఉంటారంట. చూడండి ఆ వాక్యం, హబక్కుకు ఏ వాక్యం? హబక్కుకు 3:7 చదవండి అమ్మా. కూషీల డేరాలలో ఉపద్రవము కలుగగా నేను చూచి తిని, మిద్యాను దేశస్థుల డేరాల తెరలు గజగజ వణికెను. యెహోవా నదుల మీద నీకు కోపము కలిగి ఉన్నందున, నదుల మీద నీకు ఉగ్రత కలిగినందున, సముద్రము మీద నీకు ఉగ్రత కలిగినందున నీ గుర్రములను కట్టుకొని. చాలమ్మా అమ్మగారు, అయ్యగారు చాలా. హల్లెలూయా. ఈ కూషీలు ఇది ఎప్పుడో పెళ్ళయింది. అప్పుడు పెళ్ళైన విషయాన్ని ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎత్తి చూపిస్తున్నారు మిరియమమ్మ. ఎందుకంటే మొట్టమొదటిది ఈ కూషీలు మిథ్యానీయులు, ఇశ్రాయేలీలు ఎలాగ ఉంటారు? తెల్లగా నిగనిగలాడిపోతారు. ఐగుప్తులు ఎలా ఉంటారు? నల్లగా కరింగట్లా ఉంటారు, బొగ్గులాగా. మిథ్యానీయులు ఎలా ఉంటారు? కూషీలు ఎలాగ ఉంటారు? నల్లగా ఉంటారు. పోయి నల్లదాన్ని చేసుకున్నాడు. పోయి నల్లదాన్ని మమ్మల్ని అడగను కూడా అడగదు. అక్కనున్నానుగా, తమ్ముడున్నాడు, అన్నున్నాడు, అడగొచ్చుగా. మమ్మల్ని అడగకుండా పెళ్లి చేసుకున్నాడు. సరే పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుని వచ్చి అప్పటి వరకు వినండి, గమనించండి, అప్పటి వరకు ఈ ఆడోళ్ళ విషయాలన్నీ సేవలో లేకపోతే సమాజంలో ఆడోళ్ళ విషయాలన్నీ ఎవరు చూసుకుంటున్నారు చెప్పండి? మిరియమే ఇన్ఛార్జ్. నీళ్ళు పోయాలన్నా కూడా ఆ సంఖ్యాకాండంలో ఉంది, లైన్లో నిలబడండి అంటే అందరికి నీళ్ళు ఇచ్చేది ఎవరు? మిరియామే. సంఖ్యాకాండం 21వ అధ్యాయం అనుకుంటా. అక్కడ నీళ్ళు ఇచ్చేది కూడా ఎవరు? మిరియామే. ఈ ఆడోళ్ళకి సప్లై చేసేదంతా ఆడోళ్ళు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పుకున్నదంటే ఎవరికి? మిరియామ్కి. హల్లెలూయా. డబ్బులు ఇవ్వాలన్నా, తీసుకోవాలన్నా, చేయాలన్నా, అది కొనాలన్నా, కాయగూరలు కొనాలన్నా, ఏం చేయాలని ఎవరు? మిరియామ్ అమ్మే. ఇప్పుడు మోషే ఏం చేశాడంటే, ఇంతవరకు అక్క చూసుకుంది, సరే ఇప్పుడు భార్య వచ్చింది, భార్యకి ఏదైనా రెస్పాన్సిబిలిటీ బాధ్యత ఇవ్వాలి కదా. ఇవ్వకపోతే ఏమవుతుంది? అంతా మీ అక్క, మీ ఫ్యామిలీ, మీ కుటుంబమే, ఇంక నేను వెళ్ళిపోతాను, నేను పుట్టింటికి వెళ్ళిపోతాను. కాబట్టి మోషే అక్కడ ఏం చేశాడంటే కొన్ని బాధ్యతలు భార్యకి ఇచ్చాడు. అక్కడ ప్రాబ్లం స్టార్ట్ అయింది. అదే సంఖ్యాకాండం 12వ అధ్యాయం. అర్థమైంది కదా? హల్లెలూయా. భార్యకే ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. ఇన్ని సంవత్సరాలుగా మేమున్నాం, మమ్మల్ని పక్కన పెట్టించాడు, మమ్మల్ని సైడ్ చేశాడు. సైడ్ చేయలేదు. నాయకులు ఎవరని రాస్తుంది బైబిల్లో? మలాకీలో నాయకులు 3, మిరియాం, అహరోను, మోషే నాయకులు అని రాస్తుంది. మీకు అందరికి బైబిల్ తెలుసు కదా, ఉంది మలాకీలోనో మీకాలోనో ఉంది. వీళ్ళు 3 నాయకులు. నాయకత్వం ఎవరి చేతుల్లో ఉంది? నాయకత్వం ఆ భార్యకి ఇవ్వలేదు కదా. అది అర్థం చేసుకోవాలి కదా ఈ మూర్ఖురాలు మిరియమ్మ అర్థం చేసుకోకుండా ఏం చేసిందంటే తమ్ముడు, అరే తమ్ముడా ఇలారా చూడు అన్న ఏం చేస్తున్నాడు, అంత భార్యకి అంతా నల్లదానికి ఇస్తున్నాడు, అన్ని నల్లదానికి చెప్తున్నాడు, నాకేం చెప్పండి అని చెప్పి ఇద్దరు చనుకోవడం మొదలుపెట్టారు. ఇది ఎవరు విన్నారు? మోషే వెళ్ళలేదు. ఎవరు విన్నారు? దేవుడు విన్నాడు. హల్లెలూయా. వీళ్ళు గొసుకుంటారు, రే అలాగంట, మోషే అలా చేశాడు, ఇలా చేశాడు అని చెప్పి కనుక్కుంటుంటే ఇది దేవుడికి పెద్దగా వినబడిందంట. వినండి, మనం చిన్నగా మాట్లాడే దేవుడికి ఎలా వినపడుతుంది? సౌండ్ స్పీకర్లో చెప్పినట్టు వినపడుతుంది అంట దేవుడికి. ఒక ఆమె ఉండేది, ఆమెకి పెద్దగా మాట్లాడితే వినపడదు, చిన్నగా అయ్యో అలాగని రే ఏమంటారు నా గురించి అని చిన్నగా మాట్లాడితే ఆమెకు తొందరగా వినపడదు. అలాగే దేవునికి పెద్దగా మాట్లాడేదానికంటే సనుక్కుంటమే అది రీసౌండ్లో వినబడింది. అప్పుడు దేవుడు మోషేతో అన్నాడు, మోషే అహరోను మిరియాముని ప్రత్యక్షపు గుడారం దగ్గర తీసుకెళ్ళి నిలబెట్టు. అహరోనికి ఈ సీనే అర్థం కాల. దేవునికి తెలుసు కానీ అహరోనికి ఏం తెలియదు పాపం. ఈయన పాపం మోషే ఏంటి ఇంత సడన్గా పిలుస్తున్నాడు మమ్మల్ని, ఏంటి అక్కని అన్నయ్యని ఇలా సడన్గా పిలుస్తున్నాడు దేవుడు అని చెప్పి మోషేకి అర్థం కాక, అన్నయ్య అక్క దేవుడు పిలుస్తున్నాడు. వాళ్ళకి తెలుసు
తప్పు చేసామని తెలుసు, వీళ్ళు తెలియనట్టు అలాగా సరే వస్తానని వచ్చారు. రాగానే ఏమన్నాడు దేవుడు, ఎంత ధైర్యం మీకు, నా దాసునికి విరోధంగా మాట్లాడతారా? మోషే ఎవరో తెలుసా? భూలోకంలో ఉన్నారు అందరికంటే మిక్కిలి సాత్వికుడు, నమ్మకస్తుడు. ఆయనకి విరోధంగా మాట్లాడు. అప్పుడు మోషేకి అర్థమైంది, అయ్య బాబు గుంటలు తీసే గుంట నక్కలు ఇద్దరు ఇక్కడ ఉన్నారని చెప్పి, అక్క అన్నయ్య ఉన్నారని చెప్పి. సొంతలే గుంటలు తవ్వే వాళ్ళు ఉంటారు సేవలో కూడా. ఎంత లోతుగా నీకు గుంటలు తవ్వుతున్నారో ఆ గుంటలో వాళ్ళే పడతారు. ఇండైరెక్ట్గా ఎవరి కోసం తవ్వుతున్నారు? వాళ్ళ కోసం. 6 అడుగులు తవ్వారంటే ఎవరి కోసం? మనల్ని పడేయాలని చెప్పి తవ్వారు. ఎవరు పడతారు? వాళ్ళే పడతారు. హల్లెలూయా, హల్లెలూయా. మోషే మిక్కిలి సాత్వికుడు. ఈ లేనిపోయిన మాటలు, ఈ పోస్కొల్లు మాటలు వినేవాడు కాదు మోషే. హల్లెలూయా. ఇప్పుడు ఏమైంది? వెంటనే దేవుని ఉగ్రత ఎవరి మీదకి వచ్చింది? మిరియం మీదకి. మిరియం ఏమైపోయింది? తెల్ల తెల్లగా కుష్ఠరోగం అయిపోతూ ఉంటే వెంటనే అహరోన్ ఏం చేశాడు తెలుసా? అయ్యో మోషే నన్ను క్షమించి, మూర్ఖులుగా పనిచేశా, మూర్ఖత్వం చేశాను. వెంటనే ఒక్క నిమిషం కూడా ఆగలేదు. లేకపోతే మిరియం తర్వాత ఎవరి మీదకి రావాలి కుష్ఠరోగం? అహరోన్. కానీ అక్కడ అహరోన్ మీదకి రాలేదు. ఎందుకు? వెంటనే దిద్దుబాటు చేసుకున్నాడు. అహరోన్లో మనం చూస్తే మంచి గుణం, దిద్దుబాటు గుణం గలవాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సేవకులారా, ఏదైనా తప్పు జరిగితే వెంటనే ఎవరితో నేను సేవకులతో మనస్పర్ధాలు జరిగితే, మిస్అండర్స్టాండింగ్ అయితే, భేదాభిప్రాయాలు సేవకుల మధ్యలో గొడవలు జరిగితే వెంటనే మేము నేర్చుకుంది ఏంటో తెలుసా? సేవకులు గొడవలంట కత్తి తీసుకొని నీళ్లను కోసినట్లుగా ఉండాలంట. చెప్పు యాపైతే ఎలాగ ఉండాలి సేవకులు గొడవలు? ఏమవుతుంది నీళ్లను కోస్తే కత్తితో? వెంటనే కలిసిపోయి, వెంటనే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఇలా కలిసిపోయి, కత్తితో కోయి వెంటనే కలిసి, కత్తితో కోయి వెంటనే కలిసి. అలాగే సేవకులు కూడా, సేవకుల మధ్యలో గొడవలు వస్తాయి, మిస్అండర్స్టాండింగ్ వస్తాయి. నా గురించి అలాగన్నాడు, ఇలాగన్నాడు, ఆడన్నాడు, ఈడాడు, ఇవన్నీ వింటాం. విన్న వెంటనే క్లియర్ చేసుకోవాలి. కత్తితో నీళ్ళ కోసినట్టే ఉండాలి మన సేవ. హల్లెలూయా. సేవకులు అలాగ ఉండాలి. అంతేగాని అన్నాడు కదా నేను ఎందుకు ప్రైజ్లాడు చెప్పాలి? చెప్పడు. ప్రైజ్లాడు కూడా చెప్పరు కొంతమంది సేవకులు. అయ్యగారు ప్రైజ్లాడు అంటే బొమ్మలాగా ఆడించుకుని వెళ్ళిపోతారు. అలాగ ఉండకూడదు. ఆ గ్యాప్ రాకూడదు. ఇక్కడ గ్యాప్ వచ్చిందా అక్కడ గ్యాప్ వస్తుంది. అబ్రహాం ఒడిలో లాజరు కూర్చున్నాడు. ధనవంతుడు ఎక్కడున్నాడు? అగ్నిగుండంలో ఉన్నాడు. ఆడు అడుగుతున్నాడు, అయ్యా అబ్రహాం మీ దగ్గర రావాలి. అరే మీకు మాకు మధ్య పెద్ద అగాధం ఉంది. ఈ అగాధం ఎలాగ ఏర్పడింది? భూలోకంలో ఉన్నప్పుడే నువ్వు ఏర్పరచుకున్నావు. చాలామందితో మాట్లాడలేదు, చాలామందికి ప్రైజ్లాడు చెప్పలేదు, చాలామందిని ద్వేషించావు, గ్యాప్ మెయింటైన్ చేసావు. కాబట్టి అక్కడ కూడా గ్యాప్. హల్లెలూయా. కాబట్టి దేవుని సేవకులారా, అహరోనులాగా వెంటనే ఏ తప్పు జరిగినా, సేవకుల మధ్యలో గొడవలు జరిగినా కూడా గ్యాప్ రానివ్వకూడదు. వెంటనే క్షమాపణ అడిగి, ఒకవేళ 90% మనం రైట్, 10% ఇతరులు తప్పు అయినప్పటికీ మనమే తగ్గించుకొని క్షమించండి అని మన సైడ్ రూట్ క్లియర్ చేసుకుంటే అందరితో సమాధానంగా ఉండడి. పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువుని చూడండి. వారు క్షమించలేకపోతే వాళ్ళు ఏమంటారు? నేను నీకు క్షమించను, చచ్చినా క్షమించను. నువ్వేంటి ఇంకా చచ్చినా క్షమించేది? చచ్చిన నువ్వు నరకానికి వెళ్తావు కదా, ఇంకేంటి నువ్వు క్షమించేది? వాళ్ళు క్షమించకపోయినా మనం క్షమించి పరిశుద్ధతను కాపాడుకోవాలి. వాళ్ళు మనల్ని క్షమించలేదు, మనం క్షమించాం. కానీ పరిశుద్ధతలో తప్పకూడదు. అందరితో సమాధానంగా ఉండడి. పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువుని చూడరు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని సేవకులారా, అహరోను వలె ప్రతి క్షణం మనల్ని సరిదిద్దుకుంటూ ముందుకు కొనసాగుదాం గాక. హల్లెలూయా. సరిదిద్దే సేవకులు మనకు కావాలి.
సరిదిద్దే సేవకులు, మనల్ని గద్దించే సేవకులు మనకు ఉండటం అది మనకి ఆశీర్వాదం. హల్లెలూయా. ఎప్పుడు పూసి బట్టలు పూసి పర్వాలేదురా, పర్వాలేదమ్మా అలా కాదు. తప్పు జరిగితే ఆ పెద్ద సేవకుడు మనల్ని గద్దిస్తే, అయ్యగారు తప్పు అయిపోయింది క్షమించండి, ఆ గద్దింపును స్వీకరించుకుంటే అది మనకు ఆశీర్వాదంగా మారుతుంది కదా. కీర్తనల గ్రంథంలో ఏమని రాస్తుంది? కీర్తనల గ్రంథంలో నీతిమంతుడు నన్ను కొట్టుట, తైలాభిషేకం, గద్దించుట. చెప్పండి చెప్పండి. నీతిమంతుడు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం. హల్లెలూయా. నీతిమంతులు, పెద్ద సేవకులు, దైవ సేవకులు, అనుభవం గల సేవకులు మనల్ని గద్దిస్తే అది మనకి తైలాభిషేకం అంట, అది మనకి మంచిదంట కదా. ఈ పాత నిబంధనల కాలంలో తైలాభిషేకం ఎవరికి చేసేవాళ్ళు? రాజులకి, యాజకులకి, ప్రవక్తలకి కదా. అప్పుడు ఈ గద్దింపుకు మనం లోబడి గద్దింపుకు అప్పగించుకుంటే మనలో నుండి యాజకులు పుడతారు, మనలో నుండి ప్రవక్తలు పుడతారు, మనలో నుండి రాజులు పుట్టుకొస్తారు. ఆ గద్దింపుకు మనం లోబడకుండా ఎదిరిస్తే ఓపెనీ ఫీనే హౌజులు పుట్టుకొస్తారు. ఇంకంతే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని సేవకులారా, గద్దింపుకు మనల్ని మనమే అప్పగించుకుందాము గాక. తర్వాత ఈ అహరోన్లో మనం చూసే ఇంకొక దివ్యమైన గుణం చెప్పి నేను ముగిస్తాను. చూడండి, నిర్గమాకాండ 16వ అధ్యాయం 47-48 వాక్యాలు చదవండి తొందరగా. 47-48. నిర్గమాకాండం 16వ అధ్యాయం 47-48 వాక్యం. లేదా సంఖ్యాకాండమా? చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్య ఎక్కడండి? 16:41. నిర్గమాకాండం, సంఖ్యాకాండము 16వ అధ్యాయం 41. మరునాడు ఇశ్రాయేలు సర్వ సమాజము మోషే అహరోనులకు విరోధముగా సనుగుచు, మీరు యెహోవా ప్రజలను చంపితిరని చెప్పి సమాజము మోషే అహరోనులకు విరోధముగా కూడెను. వారు ప్రత్యక్షపు గుడారము వైపు తిరిగి చూడగా ఆ మేఘము దాన్ని కమ్మెను, యెహోవా మహిమయు కనబడెను. మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారం ఎదుటికి రాగా యెహోవా, మీరు ఈ సమాజము మధ్య నుండి కాదమ్మా, అహరోను చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్య 48. చదవండి, అది చదవండి అమ్మా. 48వ వాక్యం. అతడు చచ్చిన వారికి బ్రతికి ఉన్న వారికి మధ్యలో నిలవబడగా తెగులు ఆగెను. చాలండి. హల్లెలూయా. ఇది ఒక మంచి గుణం చూడండి. మధ్యవర్తిగా అహరోను చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్యలో నిలబడిపోయాడు. తెగులు ప్రారంభమైంది. ఎంతమంది? 14,700-800 మంది చనిపోయారు. అహరోను ధూపార్తిలో ధూపం వేసుకొని పరిగెట్టి వచ్చి ఇక్కడ చచ్చిన వాళ్ళు, ఇక్కడ బతికులు ఉన్నారు, వారి మధ్యలో నిలబడిపోయాడు ధూపార్తి పట్టుకొని. దేవా వినండి, చూడండి, దేవా చంపితే నన్ను చంపు. ఆ మరణంతో వచ్చి ఆ తెగులు నన్ను దాటి వెళ్ళకూడదు, కావాలంటే నన్ను చంపు. ఎంత గొప్ప స్వభావం చూడండి. నిలబడిపోయేలాగా నిలబడిపోయే, ప్రభువా ఒక్కరు కూడా చావకూడదు, ఇంకా కావాలంటే నన్ను చంపే, నన్ను సర్వనాశనం చేసే, కానీ ప్రజల్ని ఏమీ చేయొద్దయ్యా, ప్లీజ్ అయ్యా అని చెప్పి చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్య నిలబడ్డాడు అహరోను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సేవకులారా, మనం కూడా దేవుడు మనకి ఇచ్చిన 5 విశ్వాసులు, 10 మందో 100 మందో 500 1000 ఎవరైనా కూడా ఆ విశ్వాసులకి ఆ మధ్య మనం నిలబడి విజ్ఞాపన చేసే ప్రార్థనా వీరులుగా మనం ఉందాముగాక. హల్లెలూయా. అహరోను అన్నాడు, ఆ తెగులు వచ్చి ఇంతమంది చచ్చిపోయారు, ఇంక వీళ్ళు చావకూడదు, అయ్యా కావాలంటే నన్ను చంపు. ఆ విధంగా మనం విశ్వాసుల కొరకు రాత్రి పగలు
ప్రార్థన చేసే, విజ్ఞాపన చేసే విజ్ఞాపన వీరులుగా మనం మార్చబడదాం గాక. హల్లెలూయా, హల్లెలూయా. మన విశ్వాసులు దుఃఖంలో ఉంటే, కష్టంలో ఉంటే, నష్టంలో ఉంటే, వాళ్ళు ఏడిస్తే మనం ఏడవాలి, వారి నవ్వుతే మనం నవ్వేవారంగా ఉండాలి. ఇదే ఆహారం నుండి మనం నేర్చుకునే పాఠం. అయ్యా, ఈ తెగులు నన్ను దాటి వెళ్ళకూడదు అని చెప్పి దేవుని పాదాలు పట్టుకొని పెనుగులాడుతున్నాడు. హల్లెలూయా. ఎక్కడ మోయాలి మన విశ్వాసుల్ని? ఏమంటారు, న్యాయ విధాన పథకం ఇలా ఉంటుంది. ఈ న్యాయ విధాన పథకం మీద 12 రాళ్ళు, ఒక్కొక్క రాయి మీద ఒక్కొక్క గోత్రపు పేరు రాస్తుంది. తర్వాత ఇక్కడ 6 గోత్రాలు, ఈ భుజం మీద 6 గోత్రాలు, ఈ భుజం మీద 6 గోత్రాలు. ఈ ప్రధాన యాజకుడు బలి అర్పించడానికి ప్రత్యక్ష గుడారానికి వెళ్ళేటప్పుడు ఈ 12 మంది పేర్లు చెప్తూ, రూబేను గోత్రం కొరకు స్తోత్రం, స్తోత్రం ప్రభువా, మనస్సే గోత్రం కొరకు స్తోత్రం, యోధా గోత్రం కొరకు స్తోత్రం, ఇంకా ఎఫ్రాయిం గోత్రం కొరకు స్తోత్రం, రూబేను గోత్రం కొరకు స్తోత్రం, సిమియోను గోత్రం కొరకు స్తోత్రం, అలా చెప్పుకుంటూనే ఆ పరిచర్య ధర్మం నిర్వహించాలి. హల్లెలూయా. ఎక్కడ మోయాలి మన విశ్వాసులు? మనం కాళ్ళ కింద తొక్కకూడదండి కదా. కొంతమంది సేవకులు ఏం చేస్తారు, విశ్వాసం తొక్కేస్తారు. ఛీ, ఇది పనికిరాను, ఛీ, ఇది పనికిరాను. నో, అలా చెప్పకూడదు, చాలా తప్పు. వారి యొక్క ఆ లోపాలను, వారి యొక్క తప్పులను, వారిలో ఉన్న పాపాలను మనం భరించాలి. ఎక్కడ భరించాలి? హృదయంలో భరించాలి. ఏదో పాపం మనం నమ్మకస్తులు ఎవరికి చెప్పమని చెప్పి కొన్ని రహస్యాలు మనతో చెప్తే, కొంతమంది సేవకులు ఎలా ఉంటారు, ఇక్కడ వెళ్ళి అక్కడ, అక్కడ వెళ్ళి ఇక్కడ సంఘంలో గొడవలు పెట్టేస్తారు. లేకపోతే ఇంకా ఆ విశ్వాసం నచ్చలేదంటే నిలబడి ఇంకంతే, వాడు చర్చి వదిలెళ్ళే వరకు వాడి గురించే ప్రసంగం. అలా చేయకూడదు, తప్పది, మహాపాపం. నీకు దేవుడు నీ చేతికి అప్పగించని నమ్మి నువ్వు వీళ్ళని సహిస్తావని నమ్మాడు దేవుడు. మరి అలాగ వెళ్ళగొడితే, యేసయ్య రక్తంతో కొనబడిన వారు సామాన్యమైన వారు కాదు. ఒక్కరిని కూడా నువ్వు నష్టపరుచుకోకూడదు. 5 మంది 10 మంది విశ్వాసులైనా కూడా వారిని శుద్ధీకరించి పరిశుద్ధపరిచి యేసు ప్రభు ఎదుట నిలబెట్టే వరకు నువ్వు వారి కొరకు పోరాడుతూ ప్రార్థించే ప్రార్థనా వీరుడిగా ఉండాలి. హల్లెలూయా. భుజాల మీద మోయాలి, వారి యొక్క భారాలను మనం మోయాలి. కష్టంలో, అప్పుల బాధల్లో, నష్టాల్లో ఉంటారు. ఒక 5 పైసలు ఎవరు, కొంతమంది సేవకులు దశంభాగాలు కానుకలు తీసుకోవడమే. ఆ జలగకర్ 2 కూతుర్లు ఉన్నారంట. 2 కూతుర్ల పేర్లు ఇమ్ము. ఎంత మంచి పేరు పెట్టింది చూడండి, అమ్మ. ఇమ్ము అన్నట్టు తీసుకుంటూ ఉంటారు. కానీ పేద విశ్వాసులకు ఒక 5 పైసలు ఇవ్వరు. కష్టపడి బస్సు పట్టుకొని ట్రైన్లో, రిక్షాలో వచ్చారు సంఘానికి. పాపం వెళ్ళేటప్పుడు డబ్బులు లేకపోతే 100 రూపాయలు ఇవ్వచ్చు కదా, అమ్మ వెళ్ళండి, ఆటోలో వెళ్ళండి. ఇవ్వరు. అంత కంజూస్ మార్వాడీలు అంటారు, పిసినుగొట్టి మార్వాడీలు సేవకులు. అలా ఉండకూడదు కదా. విశ్వాసులను మనం ఎక్కడ మోయాలి? భుజాల మీద మోయాలి. విశ్వాసులను ఎక్కడ ఉంచుకోవాలి? హృదయంలో ఉంచుకోవాలి, కాలు కింద కాదు. తల మీద ఉంచుకోకూడదు. న్యాయ విధాన పథకం తల మీద లేదు కదా, నెత్తి మీద ఎక్కించుకోకూడదు. కొంతమంది అలాగే నెత్తి మీద ఎక్కించుకుంటారు, అది తప్పే. కాళ్ళ కింద తొక్కకూడదు, అది తప్పే. హృదయంలో మోయాలి, ఉంచుకోవాలి. వాళ్ళ తప్పులు కూడా ఎవరికి చెప్పకూడదు. హల్లెలూయా. అహరోను మరణించిన వారికి, చచ్చిన వారికి, బ్రతికిన వారికి మధ్య విజ్ఞాపన చేసి విజ్ఞాపన వీరుడు. లాస్ట్ అయిపోయింది, ఇంకోటి చెప్పి ముగిస్తారు. 50 ఇలా చూస్తాం, ఇప్పుడు ముగిస్తారండి కాదా, ముగించేస్తా, అయిపోయింది, లాస్ట్. హల్లెలూయా. కీర్తనల గ్రంథం చూడండి, వాక్యం ముగించేద్దాం, లేట్ అయిపోయింది. కీర్తనల గ్రంథం అక్కడ రాసింది అహరోను ప్రతిష్ఠితుడు అని రాసింది. 106వ కీర్తన ఏ వాక్యం అండి? ఎవరికైనా తెలిస్తే చదవండి. ప్రతిష్ఠితుడు అని రాసింది.
106:16 106:16 వారు తమ దండుపాలెములో మోషే యందును యెహోవాకు ప్రతిష్ఠితుడైన అహరోను యందును అసూయపడిరి. భూమి నెరవేరి చాలు. మోషే యందును యెహోవాకు ప్రతిష్ఠితుడైన చూడండి అక్కడ అహరోను యందును. అక్కడ గమనించండి. మోషే అని చెప్పేటప్పుడు మోషే అన్నాడు, దేవుడు రాయించాడు. అహరోను గురించి చెప్పేటప్పుడు ఒక బిరుదు ఇచ్చాడు. ఏం బిరుదు? యెహోవాకు ప్రతిష్ఠితుడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రతిష్ఠితుడు అంటే పరిశుద్ధుడు అని అర్థం. హల్లెలూయా. దేవుడు అహరోనుకి ఇచ్చిన బిరుదు ఏంటి? పరిశుద్ధుడు అంట. మోషేలో కూడా కొన్ని లోటుపాట్లు వచ్చాయేమో కానీ అహరోన్లో ఆ లోటుపాటు మచ్చలేని జీవితం. ఎటువంటి జీవితం? మచ్చలేని జీవితం, మచ్చలేని సేవ చేశాడు అహరోను. దేవుని సేవకులారా, ఎక్కడ మనం సేవ చేసినా కూడా మన పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి. ఒక దగ్గర ఒక సేవకుడు ఉన్నాడు, ఆయనకి 65 సంవత్సరాలు. చాలా మంచి పల్లెటూరు అది. కానీ 1000 మంది విశ్వాసం. ఆయనకు పాట పాడడం తెలీదు, ప్రసంగం చేయడం తెలీదు, తెలీదు. కానీ 1000 మంది విశ్వాసులు వస్తుంది. ఏంటి ఇంత వీళ్ళు ఉన్న మహత్వం అంటూ అక్కడ ఉన్న విశ్వాసులు అందరూ అంటున్నారు, ఆయనకి 42వ ఏట ఆయన భార్య చనిపోయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక పరస్త్రీని చూడడం కానీ, సంఘ విశ్వాసులతో అసహ్యంగా అసభ్యంగా డబుల్ మీనింగ్తో మాట్లాడడం కానీ మాట్లాడలేదు ఇప్పటి వరకు. అంత పరిశుద్ధుడండి మా సేవకుడు అన్నారు. ఆ సంఘం పెరగడానికి కారణం ఏంటి? పరిశుద్ధత. సేవకులు పరిశుద్ధతను కాపాడుకోవాలి. పరిశుద్ధత అంటే వేర్పాటు, సపరేషన్ కదా. ఇదే ఆది అపోస్తలులు మనకు అనుగ్రహించిన ఉపదేశం. వేర్పాటు జీవితం, పరిశుద్ధ జీవితాన్ని మనం కాపాడుకోవాలి, నష్టపరుచుకోకూడదు. ఎప్పుడైతే మనం వేర్పాటు జీవితం కొరకు, పరిశుద్ధ జీవితం కొరకు పోరాడుతూ ఆ సత్యం కొరకు, ఉపదేశం కొరకు నిలబడ్డామో మన సంఘాలను దేవుడు ఆశీర్వదించడం మొదలు పెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దేవుని వాక్యంలో మనం చదువుతాం 2 తిమోతి 2వ అధ్యాయం 20-21 వాక్యంలో పరిశుద్ధుడైన పౌలు అంటున్నారు, వీటి నుండి తను తాను చెప్పండి, వీటి నుండి, వీటిలో కలవక. 2 తిమోతి 2వ అధ్యాయం 20-21 వాక్యం. గొప్ప ఇంటిలో వెండి పాత్రను బంగారు పాత్రను మాత్రమే కాక కర్రయు గడ్డి మట్టియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతలకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమును సిద్ధపరచబడి. చాలు. హల్లెలూయా. వీటిలో చేరక ఘనమైన పాత్రల్లో కూడా నేను చేరకూడదయ్యా, ఘనహీనమైన పాత్రలో కూడా నేను చేరకూడదు. అసలు నేను ఈ ఘనత ఘనహీనత ఈ సబ్జెక్ట్ నాకు వద్దయ్యా. నన్ను నేను పరిశుద్ధంగా కాపాడుకుంటే చాలయ్యా అనే గుంపుని దేవుడు తన హస్తాల్లో తీసుకొని తన నామ మహిమ నిమిత్తం వాడుకుంటాడు. హల్లెలూయా. చూడండి, కొంతమంది నాకు ఇవ్వలేదు, నాకు ప్రార్థనకు సమయం లేదు, నాకు పాటలకు సమయం లేదు, నన్ను వాడుకోలేదు, ఇదే గోల. వాటిలో చేరొద్దు అన్నాడు దేవుడు. చేరకుండా నువ్వు పరిశుద్ధంగా కాపాడుకుంటురా, ఆటోమేటిక్గా జరగవలసిన కార్యక్రమాలన్నీ జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా చూడండి, అహరోను ముగింపు ఎంత మహిమకరంగా ఉందో. సంఖ్యాకాండం 20వ అధ్యాయం మనం చూస్తే అహరోను ముగింపు చాలా మహిమకరమైన ముగింపుగా మార్చబడి దేవుని సన్నిధికి చేర్చబడ్డాడు. 20వ అధ్యాయం 28వ వాక్యం. 20-28. మోషే అహరోను వస్త్రములు తీసి అతని కుమారుడైన ఎలియాజరుకును తొడిగించెను. అహరోను కొండ శిఖరమున చనిపోయెను. తరువాత మోషేయు ఎలియాజరును ఆ కొండ దిగి వచ్చిరి. అహరోను చనిపోయినని సర్వ సమాజము గ్రహించినప్పుడు ఇశ్రాయేలీయుల కుటుంబీకులందరూ అహరోను కొరకు 30 దినముల దుఃఖము సలిపిరి. హల్లెలూయా. చూడండి, అహరోను మరణం
ఈ మోషే మరణ సేమ్ ఇద్దరిది ఒకలాగే. అహరోను ముగింపు చూడండి ఎంత మహిమకరం. ఇంకా సేవ ఆ 123 సంవత్సరాలు అయింది ఇప్పుడు అహరోన్కి. మోషేకి 120 సంవత్సరాలు అవుతుంది. ఈ 123వ సంవత్సరం లాస్ట్లో దేవుడు అన్నాడు మోషేతో, మోషే మీ అన్నయ్య అయిన అహరోన్ని హూరు కొండ మీదకి తీసుకురా. ఎందుకయ్యా? ఇంకా అహరోను సేవ సమాప్తమైంది. ఆ యాజక వస్త్రాలు వేసుకొని రమ్మని చెప్పు. ఎలియాజును కూడా తీసుకురా. చూడండి దేవుని ప్రణాళిక. ఎలియాజును కూడా తీసుకురా అని చెప్పి దేవుడు మోషేతో చెప్పాడు. యాజకు 123 సంవత్సరాలు, ఇన్ని సంవత్సరాలు సేవ చేశాడు. ఆ సేవ మరణ దిన లాస్ట్ వరకు సేవ చేస్తూనే ఉన్నాడు అహరోను. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? సేవకులైన మనకి రిటైర్మెంట్ లేదు. హల్లెలూయా. ఐఏఎస్, ఐపీఎస్, ఐఏఎస్, కలెక్టర్కి అందరికీ రిటైర్మెంట్. 60 సంవత్సరాలు అయితే వాడు దిగకపోయినా దింపేస్తారు. కానీ మనకు అలా కాదు, నో రిటైర్మెంట్. హల్లెలూయా. అహరోను యాజక వస్త్రాలు, ఏఫోదు ఇవన్నీ ధరించుకొని మంచిగా యాజక వస్త్రాలు వేసుకొని ఇంక అందరికి ఎవ్వరికీ చెప్పొద్దు, చనిపోబోతున్నా నువ్వు, కొండ మీద హూరు కొండ మీదకి రావాలి. ఎవరికీ చెప్పలేదు. మోషే చెప్పలేదు, అహరోను చెప్పలేదు. అలాగే ముగ్గురు కొండెక్కారు. కొండెక్కగానే దేవుడు అన్నాడు, అహరోను నీ వస్త్రాలు తీసేసి నీ కుమారుడైన ఎలియాజరుకి తొడిగించు. సరే అయ్యా, తొడిగించాడు. ఇంకా నువ్వు పడుకున్నాడు. అయిపోయింది. అక్కడ సమాధి తవ్వలేదు. వద్దు, సమాధి తవ్వకూడదు. ఏం చేసి ఉంటారు? అక్కడ రాళ్ళు, కొండ కదా, రాళ్ళు వేసారు, ఆకులు వేసి అలా మూసేసి మోషే ఎలియాజరు కిందకు వచ్చారు. హల్లెలూయా. ఎందుకయ్యా ఒక సమాధి లేదు? మార్బుల్తో ఒక సమాధి కట్టొచ్చుగా, ఒక ఇల్లులా కట్టొచ్చు కదా, ఒక చిన్న పర్ణశాలలా కట్టొచ్చు కదా. కట్టకూడదు. ఎందుకంటే అహరోను యొక్క సమాధి పుణ్యస్థలంలాగా మార్చబడకూడదు, యాత్రా స్థలంలాగా మార్చబడకూడదు. హల్లెలూయా. చూడండి, చాలా మంచి మంచి దైవ శాఖలు చచ్చిపోయిన వెంటనే ఆ స్థలం యాత్రా స్థలంలో మారిపోతుంది, లేకపోతే వ్యాపార స్థలంలో మారిపోతుంది. ఆ పాస్టర్ చనిపోయాడు, ఆయన్ని అక్కడ సమాధి చేసి వచ్చిన వెంటనే వ్యాపారం స్టార్ట్. ఆ సమాధి మన్ను తీసుకొని గ్లాసులో కడుపుకుంటే కడుపులో ఉన్న కట్టెలన్నీ పోతాయంట. ఆ పాస్టర్ సమాధిలో ఉన్న మన్ను తీసుకొచ్చి తలకు రాసుకుంటే తలనొప్పి పోతుందంట. ఆ పాస్టర్ చనిపోయిన సమాధి ఆ మన్ను తీసుకొచ్చి నీళ్ళలో కడుపుకొని తాగితే పిల్లలు పుడతారంట. ఎంత దౌర్భాగ్య స్థితి! సమాధుల మీద వ్యాపారం చేస్తున్నారు. ఇది జరగకూడదని చెప్పే అహరోను సమాధిని కూడా ఎవ్వరికీ చూపించలేదు. ఎలా చచ్చిపోయాడు, ఎక్కడ చచ్చిపోయాడు, ఏ ప్లేస్ ఎవరికీ తెలియదు ఇప్పటి వరకు. కారణం ఏంటంటే అది ఒక యాత్రా స్థలంగా మార్చబడకూడదని. అందరు కళ్ళు మూసుకుందాం, దేవుని చేతులకు అప్పగించుకుందాం. ఒక మహిమకరమైన ముగింపు